బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు. ఆయన చెప్పిన ఎన్నో ప్రస్తావనలు కూడా ఆల్రెడీ జరిగాయి అని చెప్తూ ఉంటారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారంగా అన్నీ జరిగాయి అనేది అబద్ధం. అలానే ఈ మధ్య బాబా వంగా గారి ప్రెడిక్షన్స్ కూడా అన్నీ అయినా అనే విషయం నీకు తెలుసా? అంటే 2015 ఆయన చెప్పినట్టుగా మరి జరగాలిగా. 10,000 యుగాంతం అయిపోవాలిగా, 12లో అయిపోవాలిగా, 15లో అయిపోవాలిగా, 20లో అయిపోవాలిగా. ఈ కలియుగం యొక్క యుగాంతం ఎప్పుడు అంటే వాళ్ళకి మీరు కనుక దేవుని యెహోవాని నమ్ముకుని పూజిస్తే ప్రార్థిస్తే మీకు తప్పకుండా ఎవరైతే దేవతా విగ్రహం పూజిస్తారో వాళ్ళని చంపేయండి. క్రిస్టియన్స్ చెప్పేది ఏంటి? నీ చెల్లెలతో నువ్వు కాపురం చెయ్యి, నీ తల్లితో నువ్వు పడుకో. అక్బరు, బాబరు, షాజహాన్ వీళ్ళందరూ ఏదో ధర్మానికి భారతదేశానికి మేలు చేసి అనుకుంటాం. మీరు ఆడవాళ్ళని హింసించి మానభంగాలు చేసి అంత గొప్పగా మన బుక్స్ లో కానీ మన రాజకీయ చదరంగం అది. టిప్పు సుల్తాన్ గొప్పడు చెప్తారు. వాడు ఎంతో మందిని బతుకున్న వాళ్ళల్లో గొంతులో సీసం కాల్చి సీసం పోసాడు వాడు. 350 మంది పూచకొత్త కోసాడు వాడు. అది బ్రాహ్మణుడని. కానీ మీరు గొప్పని చెప్తున్నారు. రాముడు లేడు, రాముడు రామాయణం చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా. నమస్తే. భక్తితో ప్రారంభమై భవిష్యానికి ఆవిష్కరించే మన ఎపిసోడ్కి స్వాగతం. మన ఋషులు మునులు ముందుగానే కాలజ్ఞానాన్ని రచించారు. వాటికి అనుగుణంగానే ప్రస్తుతం మనం కొన్ని పరిస్థితుల్ని కూడా చూస్తున్నాము. వీటి గురించి చర్చించటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు. ఆయన చెప్పిన ఎన్నో ప్రస్తావనలు కూడా ఆల్రెడీ జరిగాయి అని చెప్తూ ఉంటారు. అలానే ఈ మధ్య బాబా వంగా గారి ప్రెడిక్షన్స్ కూడా వీళ్ళిద్దరికీ కొంచెం ఇంటర్లింక్ చేసి కూడా చాలామంది చెప్తున్నారు. సో వీటి గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు. అంటే ఒకటి, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారంగా అన్నీ జరిగాయి అనేది అబద్ధం. ఓకే, ముందుగా మీరు గుర్తుండి రైట్. వంగా బాబా ఆవిడ చెప్పిన విషయాలు కూడా అన్నీ అయినా అనే విషయం అబద్ధం. ఎందుకంటే ఆవిడ చెప్పిన దాంట్లో రష్యా 2024 కల్లా అంతమైపోతుందని చెప్పినటువంటి విషయం సగం అంత చెప్పారు. సరే, మీరు ఇప్పుడు దాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, రైట్, దాన్ని యాక్సెప్టెడ్. కానీ రష్యాలో 0.5% కూడా ఏం ప్రమాదం జరగలేదు. అది గుర్తుపెట్టుకోండి. రష్యా అంతరించిపోతుంది, సగభాగం పొందినటువంటి విషయం స్పష్టంగా చెప్పారనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఉక్రెయిన్ అనే రెండు కూడా ఒక దేశంలోని తానువులు ఎవరిని ఒక దేశం నుంచి తర్వాత విడిపోయి మా దేశం అన్నటువంటి భావంతో గొడవ పెట్టుకున్నట్టే ఉంది తప్ప ఇంకొకటి లేదు. సో కాబట్టి ఇక్కడ వంగా బాబా ఆవిడ చెప్పే విషయాలు కూడా పూర్తిగా కనిపించలేదు. రెండవది, మీరు అడగవచ్చు ఏమంటే మీ జాతకం మీరు చూసుకుంటారా అని చాలామంది అడుగుతారు. ఎస్, ఆఫ్ కోర్స్, నేను, నా భార్యది, నా కుమార్తెది తప్పకుండా చూసుకుంటాం మేము. ఎందుకంటే మాకు రాబోయేటువంటి సీజన్లో ఏమైనా ఇప్పుడు అందరు చెప్పినట్టు మీకుంది, మా రాహు వస్తున్నాడు, బుధుడు వస్తున్నాడు, పూజలు చేసుకోండి, పలానా వాహనం వల్ల ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఏదైతే మేము చెప్తున్నామో అది మేము ఫాలో తప్పకుండా అవుతాం. ఏదైతే పూజలు మేము చేసుకోమని చెప్తామో ఆ పూజలు మేము తప్పకుండా ఫాలో అవుతాం. దాని ఎటువంటి సంశయం అక్కర్లేదు. అంటే చెప్పిన వాడు చేస్తాడంటే అందుకే మనకి ఛానల్ ముందు చెప్తున్నాను, తప్పకుండా చేసుకుంటాం మేము. గ్రహణం వచ్చిన మిమ్మల్ని దానం చేసుకోని చెప్తాం కదా, గ్రహణ సమయంలో మీరు ఇచ్చేటువంటి దక్షిణ కంటే 3 ఇంతల దక్షిణ ఎక్కువ ఇచ్చి మేము పూజలు చేయించుకుంటాం. ఎందుకంటే మేము బలంగా ఉండాలి. ఎవరైతే ధర్మాన్ని నమ్ముకున్నాడో ధర్మాన్ని పాటిస్తాడు. ధర్మాన్ని తప్పకుండా, అంటే 100కి 100 పాటించకపోయినా మా ధర్మం వరకు మేము పాటించగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ధర్మం అంటే ఏమిటి? ఒకప్పుడు తినడానికి చాలు, మనకి ఈ పూట అన్నం వస్తే చాలు అన్నట్టు కూడా ఉంటుంది. కానీ నేను నా కూతురు కోసం సంపాదించి పెట్టుకున్నాను, నా భార్య కోసం సంపాదించి పెట్టుకున్నాను కాబట్టి అది అధర్మమే. టు బి ఆనెస్ట్ చెప్తున్నా కదా, మన ధర్మం గురించి మాడితే ఈ పూటకు నీకు వచ్చిందే సంపాదించుకుని తిను, నువ్వు పోయేటప్పుడు తీసుకెళ్ళవు కదా, అది ధర్మం కాదు. కాబట్టి నేను కొంత అందుకే అన్నాను 70% ధర్మాన్ని పాటిస్తాను. నేను అందుకే క్లారిటీ చెప్తాను. ఎందుకంటే తప్పకుండా మళ్ళీ కామెంట్స్ వేసి నువ్వు ధర్మంగా పూర్తిగా ఉన్నావు అనే కామెంట్కి సమాధానం చెప్పడం కన్నా ముందే మనం స్పష్టంగా చెప్పుకుంటే సరిపోతుంది. రెండవది, ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకి 2010లో, 12లో, 20లో, 22లో యుగాంతం వచ్చేస్తుంది, మొత్తం పోతుందని చెప్పారు. కొన్ని చోట్ల ఏదో కరోనా సంబంధించిన వైరస్ లాంటిది ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చేస్తుందని చెప్పారు. ఆయన చెప్పినవి కొన్ని ఆల్రెడీ జరిగాయి కదా, సో అవి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం, ఏమేమి జరిగాయో మాట్లాడుకుందాం. సో దాన్ని బట్టి ఫ్యూచర్ కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు మనం తప్పకుండా. అయితే ఇక్కడ నేను చెప్పేందంటే అన్ని విషయాలు అయినాయా అని అడిగితే అన్ని విషయాలు అవ్వలేదు, 60% వరకు మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో మీరు చెప్పబోయేటువంటి విషయాలు, ఆయన కాలజ్ఞానం ద్వారా వచ్చిన విషయాలని చెప్పే విషయాలు కూడా పూర్తిగా 100% కరెక్ట్ కాదు. కారణం ఏంటండి అంటే ప్రక్షిప్తాలు.
అంటే ప్రక్షిప్తాలు అంటే కొన్ని ఇంక్లూడ్ చేశారు దాంట్లో, కొన్ని అమెండ్మెంట్ చేసి మన రాజ్యాంగానికి మనం 10 సారి మార్చుకున్నట్టుగా దాంట్లో కాలజ్ఞానంలో వేరు వచ్చేసి దాంట్లో కొత్త విషయాలు జోక్యం చేసుకొని చూపించారు. మేము చెప్పి నీకు తెలుసా అంటారు. నీకు తెలుసా అంటే 2015లో ఆయన చెప్పినట్టుగా మరి జరగాలిగా, 10,000 యుగాంతం అయిపోవాలిగా, 12లో అయిపోవాలిగా, 15లో అయిపోవాలిగా, 20లో అయిపోవాలిగా, అది మెయిన్ కదా. ఇప్పుడు కూడా రీసెంట్గా అయితే ఇప్పుడు 2025 నుండి 32 లోపు యుగాంతం అవుద్ది అని ప్రెసెంట్ అయితే బాగా ఇంపాసిబుల్ చెప్తున్నాను. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ ద్వారా, ఈ కలియుగం యొక్క యుగాంతం ఎప్పుడు అంటే 5,16,000 సంవత్సరాలు ఉంది. సో మనం ఉన్నది 2000 సంవత్సరంలో, ఇంకా మనకి 5 లక్షల పై చిలుకు మనకి ఇంకా ఉంది. కాబట్టి ఈ ప్రయాణం అనేది ఇప్పుడు కాదు. అలా అని ఎలా చెప్తున్నావు? త్రేతాయుగ ప్రమాణం, ద్వాపర యుగ ప్రమాణం అవన్నీ తీసుకొని చెప్తున్నాము. మన యుగాలన్నీ కూడా మనకున్నాయి, సాక్ష్యభూతాలుగా ఉన్నాయి కదా, అవి అంతకాలం నడిచాయి. అవి ఆ నడిచినటువంటి విధానంతో ఇప్పుడు కలియుగ ప్రమాణం చెప్తున్నాం. కలియుగం వెంటనే మీకు ఈ 10 ఏళ్లలో 15 రోజుల్లో అయిపోయేది కాదు. అయితే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రాంతంలో అనేకమైనటువంటి విపత్తులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మన దేశంలో దాదాపుగా మొన్న 10 కోట్ల మంది చనిపోయి ఉండొచ్చు. సరే అఫీషియల్గా 1 కోటి మంది చెప్పినా 10 కోట్ల మంది చనిపోయి ఉండవచ్చు. సరే వాట్ ఇట్ మేబీ. అయినా సరే మరి అయిపోయిందా? 10 కోట్ల మంది చనిపోయారు, 15 కోట్ల మంది పుట్టారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకోవాలిగా. కాబట్టి యుగాంతం అనేది తొందరగా అయ్యేది అంత ఈజీ కాదు. సో అది ఎట్లా అంటే భగవంతుడు మన ఇప్పుడు శిశుపాలునికి కృష్ణుడు 100 తప్పుల వరకు క్షమించినట్టుగా ఆ పరమాత్ముడు మన గురించి కూడా మన పాపాలను అన్నిటి కూడా చేయని వీడు ఎంతవరకు చేస్తాడో, వీడు కనీసం వీడు కొడుకో, వీడు మనవడో, వీడు మునిమనవడో కనీసం యుగం మంచి చేయకపోతాడు అన్నటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి అంటే ఏమిటి? పితృదేవతల్ని పూజించడం, భగవంతుని ఆరాధించడం, పరోపకారం చేయడం, ఇవి ధర్మం. అంటే ఇది మినిమం ధర్మం. ఇవి చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా ప్రయోజనం బాగా ఉంటుంది. తప్పకుండా దాని ప్రయోజనం ఉంటుంది. దాని ప్రయోజనం వల్ల చుట్టూనటువంటి అందరూ కూడా కాపాడబడే అవకాశం. పితృదేవతలు అన్నారు కనుక నాకు ఒక చిన్న సందేహం గురుగారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన ప్రామాణికం బట్టి, హిందువుల ప్రామాణికం బట్టి పితృదేవతలకి మనం తర్పణాలు కానీ ఆరాధన కానీ వాళ్ళకి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు చేయాల్సినవి చేస్తూ ఉంటాం కనుక మన వంశాభివృద్ధి కలుగుతుంది అని మన నమ్ముతూ ఉంటాము. మరి హిందూస్ వరకు ఓకే, మరి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అవి చేయరు కదా. మరి వాళ్ళకి వంశాభివృద్ధి ఇంకా చెప్పాలంటే మన వాళ్ళకన్నా కూడా వాళ్ళకే పిల్లలు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఇప్పుడు జనరల్ ముస్లిమ్స్ లో చూసుకుంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని వేరని ఎవరని చెప్పారు మీకు? సనాతన ధర్మంలో ఒక భాగం వాళ్ళు. అంటే వాళ్ళు ఇవేమీ పాటించారు కదా, పితృ తర్పణాలు కానీ ఇవేమీ పాటించారు. ఇప్పటికి కూడా మన దాంట్లో జైనులు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలోని భాగాలు. వీళ్ళందరూ కూడా ఒక చేతి నుంచి విడిపోయినటువంటి మతాలు అవి. అంతే తప్ప మీరు వేరే ఎందుకు చూస్తున్నారు? మీరు మ్లేచ్చులు అనే పదం ఉంది. మ్లేచ్చులు అంటే వీళ్ళే అర్థం. ఎవరు? ఈ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మ్లేచ్చులు అంటారు. అంటే ఏమిటి? మాకు ఇది సూట్ అవ్వదు, మేము మొండిగా ఉంటాం, ఇలాగే ఉంటాం, మేము 10 మందిని కంటాం ఇప్పుడు అనేటువంటి భావనతో ఉంటారు వాళ్ళు. అంటే ఇది ధర్మానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు వాడు సూడో నాస్తికులాగా నాస్తికుడికి పక్క వెళ్ళిపోయాడు. వాడు ఒక మతాన్ని పక్కన పెట్టుకున్నాడు, జైనుడు ఒక మతాన్ని పక్కన పెట్టుకున్నాడు, సిక్కు ఒక మతాన్ని పక్కన పెట్టుకున్నాడు. దాని భాగంలోనే ముస్లిమ్స్ ఒక మతం. మీరు ఏమంటారు? వాళ్ళందరూ అసలు హిందూస్ అంతే, హిందువులే, ఇంకొకళ్ళు కాదు. మూలం హిందూ ధర్మం. తప్పకుండా దాన్ని పాటించిన వాళ్ళే. వాళ్ళ గ్రంథాలను ఆ విషయం స్పష్టంగా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక మతాన్ని నేను అనుసరిస్తున్నాడు, ఒక్కొక్కడు దారిలో వెళ్తున్నాడు అంతే. ఏ గ్రంథంలో ఉంది గురుగారు? ఇప్పుడు ఈ ఖురాన్లో వాళ్ళ గ్రంథాల్లో కూడా స్పష్టంగా చెప్పబడింది. అనాదిగా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. మనం అనాది ఎక్కడి నుంచి వచ్చారనేది విషయం. ఇప్పుడు నమాజ్ అనేది నమః అనేది అర్థం అక్కడ, అంటే భగవంతుడికి మొక్కబడేది. వాడు అంటే నమాజ్ అంటే మొక్కబడేది కాదంటాడు. అది ఎక్కడుంది అంటే నీ గ్రంథాలలో స్పష్టంగా ఉంది. నమాజ్ అంటే భగవంతుడికి, ఈశ్వర శబ్దం అది. నమః నమస్కరించడము ఎవరికి? ఆత్మకి, పరమాత్ముడికి. ఆత్మ పరమాత్మ నమస్కరించేది నమాజ్. దాని కాదని చెప్పి నువ్వు ఎవరివి? నీ అర్థం నువ్వేమంటావు? చిచ్చి తప్పు చెప్తున్నావు, నువ్వు దాంట్లో వేరే చెప్తున్నావు, ఎంత తప్పు మాట మాడుతున్నావు అనేది నువ్వు వేరే అర్థం చూపిస్తావు. నమః అనే శబ్దమే ధర్మంలో ఉన్నది, ఇంకెక్కడ లేదు. నమః అనే శబ్దం, నమ అనేటువంటి శబ్దం వాళ్ళకి అక్కడే ఉంది, అక్కడే స్టార్ట్ అవుతుంది. మన హిందువులు వచ్చేసి భారతదేశంలో మాత్రమే ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మీరు అన్నట్లు ఎక్కడెక్కడో పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన ఎవరు చెప్పారు మీకు? ముస్లిమ్స్ వేరే దేశం నుంచి ఎవరు చెప్పారు మీకు? ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా మన అఖండ భారతాన్ని చూసుకుంటే మీరు, మనది పెద్దది భారతదేశం. ప్రపంచంలో పెద్ద దేశాల్లో 3వ దేశం మనది. అఖండ భారత అవని పెద్దది. ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడి నుంచే పుట్టినటువంటి వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ విడిపోయినటువంటి ఇక్కడి నుంచి అడాప్ట్ అయ్యి వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, మనకి ఈ మధ్య ఒక రకంగా రేపు రాబోయేటువంటి 70 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో ఆఫ్రికా ఖండంలో ఒక ముక్క కట్ అయిపోయి భారతదేశానికి అతుకోబోతోంది. ఒక 70,000 సంవత్సరాలకో లేదా 10,000 సంవత్సరాలు సంథింగ్ ఏదో ఆఫ్రికా ఖండ ముక్క ఒక తునుక మొత్తం కూడా వచ్చి
మనకి బాగా అతుక్కోబోతోంది. అది ప్రూఫ్ ఉంది మన దగ్గర ఇప్పుడు, అది చూపిస్తోంది, జియోలాజికల్ సర్వే చూపిస్తోంది ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఇప్పుడు కాదని చెప్పేసి. అది విడిపోవడం రెడీగా ఉంది. అది విడిపోయి వస్తుంది డౌన్ ఉన్నటువంటి మనకు వచ్చేసి ఎక్కడ కలుస్తుంది, అది మన రాజస్థాన్, బెంగాల్, ఇటు మధ్యప్రదేశ్ ఉన్నటువంటి భాగంలో కలుస్తుంది. అది పంజాబ్ ప్రాంతంలో కలుస్తుంది, కరెక్ట్ కలుస్తుంది అది. మరి దాని అప్పుడు రేపు ఫ్యూచర్లో ఏమంటారు, వాళ్ళు 70 ఏళ్ళ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు హిందువులు ఇండియన్స్ అవుతారు, హిందువులు ఇండియన్స్ లేకపోతే ఏదో భారతీయులు అవుతారు. ఆ భారతీయులు వాళ్ళు ఏమంటారు, కాదు మనది ఎక్కడో సంథింగ్, మన జుట్టు వేరే ఉంది, మన అలంకారం వేరే ఉంది, మన తిండి వేరే ఉంది, ఇక్కడ ఎలా పుట్టామంటే వాళ్ళు అప్పుడు ఎంక్వైరీ చేస్తే 70,000 సంవత్సరాల క్రితం మనం అక్కడి నుంచి ఇటు వచ్చేసాం, మనం అడాప్ట్ అయ్యాము అనేటువంటి బాధ ఎలా తెలుస్తుందో, అలాగే వేరే దేశాల నుంచి కూడా మన దేశం వేరే వలసపోయినటువంటి వ్యక్తులే తప్ప, అది కొన్ని వేల సంవత్సరాల క్రితం తప్ప, అది మన ధర్మంలోనిది అదంతా కూడా. కాబట్టి అఖండ భారతం ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళందరూ కూడా. ముస్లిం కంట్రీస్ వేరే ఎక్కడ లేవు, మన భారతీయ చుట్టూ మాత్రమే ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్పండి మీ ముస్లిం దేశాలన్నీ, మీరు ఎప్పుడైనా చూసారా జియోలాజికల్గా? భారతీయ చుట్టూన్నటువంటి వ్యక్తులే ఉన్నారు ముస్లిమ్స్. వీళ్ళే ప్రబలమై వేరే దేశాలను ఆక్రమించుకునేటువంటి తత్వాన్ని పొందుకున్నారు. ఎందుకు? పడకూడని పదార్థాలు తినడం వల్ల, పడకూడని పని చేయడం వల్ల వాళ్ళకి మతి భ్రమణం, ఒక రకమైనటువంటి దాని ఏమంటారు కదా, హైపర్ యాక్టివిటీ అంటారు కదా దాన్ని. మా పిల్లలు ఇప్పుడు అటిజంతో పుట్టే పిల్లలు ఉంటారు, ఎలా ఉంటారు వాళ్ళు, హైపర్ యాక్టివ్ ఉంటారు. ఈ హైపర్ యాక్టివ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి మ్లేచ్చులు అంటారు వీళ్ళని. మ్లేచ్చులు మీన్స్ హైపర్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఒకప్పుడు దాంట్లో ఉన్నవాళ్ళే. ఇప్పుడు దుర్యోధనుడు యాక్చువల్గా మంచివాడేగా, ఎందుకోసం వాడు చెడ్డవాడుగా అయ్యాడు? ఆక్రమించుకోవడానికి. భీష్ముడు, ద్రోణాచార్యులు అందరూ మంచివాళ్ళే కదా. సాక్షాత్ కృష్ణుడితో చెప్తున్నాడు, కృష్ణుడు చెప్పాడు, అయ్యా తప్పు వెళ్తున్నారు, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నారని చెప్పినప్పుడు భీష్ముడు చెడ్డవాడు ఎందుకు అయ్యాడు? చెడ్డవాళ్ళతో ఎందుకున్నారు? మంచివాడైనా చెడ్డవాళ్ళతో ఉన్నప్పుడు చెడ్డవాడుగానే మారిపోతాడు. వాళ్ళ వల్ల పరితపించబడతాడు, చంపబడతాడు. పరిస్థితులు. ద్రోణాచార్యుడు, భీష్ముడు అందరూ కూడా చెప్పాడు. వాళ్ళు ఇప్పుడు మన దేవుళ్ళకి పూజిస్తున్నాం మనం. పాండవులకు గుర్తుపెట్టుకున్నాగా, అభిమన్యుని గుర్తుపెట్టుకున్నాగా, వీళ్ళు గుర్తుపెట్టుకోలేగా. ఎందుకు గుర్తుపెట్టుకోలేదు మనం? భీష్ముడు ఎందుకు పూజించాం మనం? భీష్మ ఏకాదశి పూజ చేస్తాం. ఎందుకు? కృష్ణుడి గురించి భీష్మ ఏకాదశి పూజ చేస్తాం మనం. కృష్ణుడు వరంగానికి ఇచ్చాడు కాబట్టి ఆ ఏకాదశి వ్రతం చేస్తాం. అంటే చెడ్డవాళ్ళకి వీళ్ళందరూ చెడ్డ వర్గంలో ఉన్నట్టు ఎవరైనా సరే చెడ్డవాళ్ళు అవుతారు. అంత మాత్రం నేను భీష్ముడిని, ద్రోణ రాక్షసులు అంటున్నామా? లేదు, కాదు కదా. మరి అంటే ఇక్కడ కూడా మ్లేచ్చులు, యవనులు వీళ్ళందరి పేర్లు ఇవే, వీళ్ళకు పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు అలా డివైడ్ అయిపోయారు? కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వేల అదే అంటున్నాను నేను. జియోలాజికల్గా మన గ్రంథాలు తెలిస్తే చదువు తెలుస్తుంది మనకి. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనతో పక్కకి వెళ్ళిపోయారు. బౌద్ధులు ఎటు వెళ్ళిపోయారు? బౌద్ధులు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి, ఇప్పుడు నేనున్నాను, మనం ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మీకు చెప్పే ప్రశ్న కాకుండా వేరే తిక్క సమాధానాలు, తప్పుడు మార్గంలో తప్పుడు మాటలు మాట్లాడితే మీ గురించి ఏమంటారు? వీడియో మధ్యలో తీసేసి పక్క పెట్టి వెళ్ళిపోతారుగా. అంటే నచ్చనప్పుడు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అంటే మడి, ఆచారము, ధర్మము ఇవే ఎక్కువ కూర్చోవడం, ఇంట్లో కూర్చో, ఇక్కడే కూర్చో, ఇదే చెయ్యి అన్నప్పుడు నేను ఇది ఎందుకు చేయాలని చెప్పేసి వాడు పక్కకి వెళ్ళిపోయాడు. ఆ పక్కకి వెళ్ళిపోయి సొంతంగా ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజకీయ పార్టీ ఉన్నటువంటి అవన్నీ అవే కదా. మరి క్రిస్టియన్స్ ఎక్కడి నుండి పుట్టారు? క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు వలసలకి. వాళ్ళకు ఒక ఛాందసవాదం ఏంటంటే వాళ్ళైతే సపరేటే, వాళ్ళు ఛాందసవాదం ఉన్నవాళ్ళే, వారసత్వమే అంటారు. విదేశీయుల నుంచి సంస్కృతి వచ్చినప్పటి నుంచి మనకి ఇక్కడ ఇది పెరిగిపోయింది. సొంతప్ప మీకు ఎవరు కూడా క్రిస్టియన్స్ వచ్చేసి మన దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మన దేశాన్ని వృద్ధిపరిచిన వాళ్ళు కానీ, ఉద్ధరించిన వాళ్ళు కానీ క్రిస్టియన్స్ ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు ఎక్కువ కన్వర్షన్స్ వాళ్ళకే అవుతున్నారు కదా. కన్వర్షన్ ఎందుకు అవుతానంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారమ్మా, ఒక చాక్లెట్ ఇస్తే ఆశపడతారుగా. ఆ ఇచ్చేవాడు ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధుడా, బాపునోడా, మాదిగోడా అనే విషయం చూడరుగా. ఎవడో ఒకటి చూడరుగా. చాక్లెట్ ఇస్తున్నారు అంతే తీసుకోవడానికి. ఇక్కడ బీదగా ఉన్న వ్యక్తులని, మీ మతంలో బీద వాళ్ళని హీనంగా చూస్తారని మభ్యపెడుతూ వాళ్ళకి 4 కిలో బియ్యం, 1 కిలో మాంసం, 1 కిలో కందిపప్పు, సాంబార్ పొడి వాళ్ళకి ఇచ్చేసి, మీరు ఏం చేయొద్దు, మా దగ్గరికి వచ్చేసి కొబ్బరికాయలు కొట్టొద్దు, పూలు తేవద్దు, ఏం చేయొద్దు, వచ్చేసి మా దగ్గర మీరు చర్చిలో నిలబడి మేము చెప్తుందని మీరు రిటర్న్ చెప్పండి అంతే అని వాళ్ళు కొవ్వొత్తిచ్చి వాళ్ళు నిలబెడుతున్నారు అంతే. వీళ్ళకేంటి, ఆ పదార్థాలు తీసుకొని మన పబ్బం గడుస్తుందిగా, నిలబడమే కదా ఆదివారం అందరం. ఇంటికి సరుకులు ఇస్తాడు, చర్చిలో కూడా వాడికి అన్నం పెడతాడు, శుభ్రంగా చికెన్ మటన్ పెడతాడు. అదేమో మరి గుడికి వెళ్తే చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, మందు కొట్టొద్దు అని చెప్తాడు. కాదు ఎందుకు మనకు కావాల్సిందంటే, బుద్ధి ఎప్పుడు కూడా చెడు వైపు వెళ్తుంది. భగవంతుడు పరీక్షిస్తాడు కదమ్మా. 10th పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఎగ్జామ్స్ రాయాలిగా. భగవంతుడు కూడా నీ ఉన్నతికి పరీక్ష పెడుతూనే ఉంటాడు. ఆ పరీక్షలో పాస్ అయితే నీకు పూర్వజన్మ ఉండదు, పుణ్యప్రాప్తి వల్ల మోక్షాన్ని పొందుకుంటావు. ఇదే మన గీతలో చెప్పిన విషయం. మరి మన మత గురువులు కానీ, మత పెద్దలకు కానీ ఈ ప్రస్తావన తెలుస్తుంది కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే, వాళ్ళకి బైబిల్ కానీ ఇవి కానీ వాళ్ళ గ్రంథాలని బోధిస్తూ ఉంటారు చర్చిల్లో కానీ వీటిల్లో.
సభలు పెడుతూ ఉంటారు. సో మన వాళ్ళు కూడా అసలు మన బుక్స్లో ఏముంది, మన గ్రంథాల్లో తెలిస్తేనే కదా. అది ఎక్కడ బోధించరు ఎందుకు గురుగారు? ఇప్పుడు మామూలుగా వచ్చేసి పాఠశాలలు, వేద పాఠశాలలో బోధిస్తారు కానీ ఇప్పుడు స్కూల్స్, ఇది ఒక హిందూ దేశమే అవ్వటానికి, కానీ ఏ స్కూల్లో కూడాను మన గ్రంథాలు కానీ వాటి కథలు కానీ, ఇప్పుడు జనరల్గా ముస్లిమ్స్ కథలు కొన్ని వింటూ ఉంటాము మన పిల్లల బుక్స్లో అయితే కనుక, వాళ్ళ చరిత్రల గురించి రాస్తూ ఉంటారు, అక్బర్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ. మన హిందూ రాజులు కూడా చాలామంది పెద్ద యోధులు ఉన్నారు. అలానే ఇప్పుడు మన మత గ్రంథాలు కానీ కృష్ణుడి గురించి, మీరు అన్నట్లు ఇందాక భాగవతం గురించి కానీ రామాయణం గురించి కానీ, ఇవి ఎన్నో వాటిల్లో నీతి కథలుగా చెప్పుకోవటానికి, ఎన్నో పిల్లలకి నేర్పించడానికి ఉంటాయి. అవి ఎందుకు దేంట్లోనూ ఏ బుక్స్లోనూ రావు పాఠశాలల్లో? మంచి ప్రశ్న. ఫ్యూడలిజం తెలుసుగా మీకు? ఫ్యూడలిజం అంటారు దాన్ని. అంటే దాని ఏమంటారంటే కమ్యూనిజల్ భావన అంటారు దాన్ని, ఫ్యూడలిజం అంటారు దాన్ని. వాళ్ళకి ఏంటంటే ఇదంతా కూడా, ఈ ఆచారాలు ఇదంతా కూడా తేడా కేవలం భూమి మీద పుట్టాం, ఒక మగ ఆడ కలిశారు కాబట్టి పిల్లలు పుట్టారు, దానికి ఎవడైనా కలవచ్చు ఎక్కడైనా కలవచ్చు అనే ఒక ఫ్యూడలిజం భావాన్ని ఎక్కువ పెంచుకొని దాని గురించి వాళ్ళు ఈ హిందూ నాస్తిక శక్తులైనటువంటి వ్యక్తులు, సూడో నాస్తికులు అంటారు, వీళ్ళు చేసి జ్యోతిష్యం తప్పు, రామాయణం జరగలేదు అంటే ఒక ప్రాంతంలో ప్రజలని బానిసలుగా చేయడానికి. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తా నేను, కరుణానిధి లాంటి వాళ్ళు చేసిన విషయాలు ఏంటి? పెరియార్ వ్యవస్థ ఎలా తీసుకొచ్చారు, పెరియార్ ఏ కుటుంబంతో ఉన్నాడు, పెరియార్ కుటుంబ వ్యవస్థ ఏంటి తెలుసా అందరికి కూడా, పెరియార్ ఏ దేవాలయాలకు వెళ్ళాడు, పెరియార్ ఎటువంటి వ్యక్తులతో ఆయన కలిసి ఉన్నాడు, పెరియార్ ఎవరిని చేసుకున్నాడు తెలుసా? ఎవరు తెలియదు ఆ విషయం, చదవరు మన వాళ్ళు. కేవలం భావజాల వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. భావజాల వ్యతిరేకం అంటే ఇందాక చెప్పాను కదా, ఆకర్షణ లోనవ్వడం, కేవలం ఆకర్షణ లోనవ్వడం. ఇప్పుడు ఒక అమ్మాయిని పరికిణి వేసుకోమ్మా అని చెప్పినప్పుడు, పరికిణి వేసుకోమని చెప్పినప్పుడు అమ్మాయి కొద్దిగా ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు ఈ మధ్య కాలంలో పరికిణి వేసుకోవాలా, కిందికి లంగ కట్టుకోవాలి, పైన కట్టుకోవాలి, దానికి బ్యాంక్ మ్యాచ్ చేసుకోవాలి, నాకు వద్దు బొట్టు పెట్టుకోవాలి, దానికి వద్దా నాకు లేదు, ఏమైనా సరే ఇప్పుడు సింపుల్గా పరికిణి వేసుకోమంటే అమ్మాయిలు నాకు టైం ఎక్కువ పడుతుంది, నేను రెడీ అవ్వను. అదే సింపుల్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళినా స్లీవ్లెస్ వేసుకో, టైట్ జీన్స్ వేసుకో, మొత్తం నీ యొక్క అంగాలన్నీ కనబెట్టేట్టుగా డ్రెస్ వేసుకో, మిడ్డీ వేసుకో, జస్ట్ ముడ్డి కనబడకుండా, తప్పుగా అనుకోదు, నేను ఓపెన్గా చెప్తాను, నేను ముడ్డి కనబడి మిడ్డీ వేసుకో అన్నటువంటి చెప్తే ఈజీగా వేసుకుంటున్నారు. 6th క్లాస్ పిల్లకి అలాంటి డ్రెస్సులు వేస్తున్నారు, 10th క్లాస్ పిల్లకి అలాంటి డ్రెస్సులు వేస్తున్నారు, డిగ్రీ పిల్లకి అలాంటి డ్రెస్సులు వేస్తున్నారు. ఇప్పుడు దీని ఏం భావజాలం ఉందాం మనం అంటే, ఇది మనం పెరుగుదల అందామా, మన యొక్క వ్యవస్థని నాశనం చేసుకుందామా? దీన్ని ఎవరు రుద్దుతున్నారు? దీని మీద హిందువుల మీద రుద్దుతున్నారు, హిందువుల మీద రుద్దుతున్నారు. అందుకే అంటున్నాను, సనాతన ధర్మాన్ని పాటించేవాడు ముస్లిమ్స్ ఎక్కువ. ఎందుకు? మొత్తం టోటల్ బాడీని కప్పెట్టుకుంటాడు వాడు, మగవాడు కూడా. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి గురువు? అంటే నువ్వు నీలా ఉండడమే, నువ్వు నీలా ఉండడం ధర్మం. ఏది నీకు యోగ్యమో అదా ప్రవర్తించడం, నీకు ఏది యోగ్యమో, నీ వల్ల ప్రపంచానికి ఏది యోగ్యమో అది ధర్మం. అంటే నీకు ఏది ధర్మమో అది బాగుండదు. ఏ ధర్మం అంటే, నువ్వు ఎలా అసబ్దంగా ఉన్నటువంటి బట్టలు వేసుకుంటున్నావా, అసౌకర్యమైన తిండి తింటున్నావా, పనికి మన తిండి తింటున్నావా? ఇప్పుడు మీరు ఒక 15 ఏళ్ల క్రితం పిజ్జా అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు పిజ్జా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నపిల్లలతో సహా. ఇప్పుడు పిజ్జా తింటే రోగం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ పిజ్జాలో నీకు చాలా మట్టుకు కొవ్వు పదార్థాలు ఉంటే చాలా ప్రమాదం చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏమిటి? తెచ్చింది మీరే, నాశనం మీరే. అదే సనాతన ధర్మంలో ఏది పడకూడని పదార్థమో, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు నక్తంగా ఉండాలి, ఎప్పుడు ఏం తినాలి, కార్తీక మాసాలు ఏం వదిలిపెట్టాలి, మాఘమాసాలు ఏం తినకూడదని చెప్పేది ధర్మం. పాటించిన వాడు ఆరోగ్యవంతుడు అవుతున్నాడు, పాటించిన వాడు రోగగ్రస్తుడు అవుతున్నాడు, తాత్కాలిక ఆనందాన్ని పొందుకుంటున్నాడు. ఇది సనాతన ధర్మం అంటే. అంటే నీ వల్ల సమాజానికి ఏది యోగ్యమైందో అది పాటించేవాడు, ఆచరించేవాడు సనాతన ధర్మాన్ని పాటిస్తాడు. దాని పేరు సనాతన ధర్మం. నిత్యంగా ఉండేది, ఎప్పటికీ ఉండేది సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మానికి నానా అర్థాలు ఉన్నాయి. నిన్ను నువ్వు నీతిగా ప్రకటించడం, నీతిగా బతకడం, ధర్మంగా ఉండడం. ధర్మం అంటే ఏమిటి? నీకు నీలా ఉండు, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయి, దాని సనాతన ధర్మం అంటారు దానికి. అందుకే అంటారు, మనం చేసేటువంటి ఈ వస్త్రధారణ వల్ల ఇప్పుడు ఇతర మతాల వాళ్ళు మనల్ని ఆకర్షింపజేస్తూ ఇలా అసభ్యమైనటువంటి వస్తువుతో ఉంటే కూడా నాకు ఇబ్బంది లేదు అన్నాడు కాముకంతో ఉంటూ మనల్ని అవతల వాళ్ళతో తీసుకెళ్ళిపోతున్నారు. అంటే అవతల వాళ్ళతో ఇది కృష్ణుడు చెప్తున్నాడు, జరుగుతున్నది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే వాడికి పాపం జరుగుతుందో అప్పుడు పశ్చాత్తాపం నా చెంతకు వస్తాడు, అప్పుడు ఉద్ధరించే ప్రయత్నం చేద్దాం. మీరేమంటారు? దేవుడిని ఇప్పుడు ముందే చేయొచ్చు కదా. అవును కదా గురుగారు, దేవుడు ముందే ఆయన్ని జాగ్రత్త పెట్టవచ్చు కదా. అంటే డైరెక్ట్గా 10th క్లాస్ అప్పుడే డిగ్రీ ఎగ్జామ్ పాస్ అయినాడు ఆయన. 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అలా మొత్తం అయిన తర్వాతనే 5 సంవత్సరాల పరీక్ష తర్వాత అప్పుడు నీ టాలెంట్ని బట్టి, నీ యొక్క యోగ్యతను బట్టి డిస్టింక్షన్ ఇవ్వాలా, ఫస్ట్ క్లాస్ ఇవ్వాలా,
పర్సంటేజ్ ఇవ్వాలా, పాస్ చేయాలా, ఫెయిల్ చేయాలి. అంటే ఇది నేను దీనికి రిలేటెడ్గా కొన్ని విన్నాను యాక్చువల్గా. ఇప్పుడు క్రిస్టియానిటీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళకు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక రోగంతో కానీ దేంతో అయినా బాధపడుతున్నారనుకోండి, వాళ్ళకి మీరు కనుక దేవుణ్ణి యెహోవాని నమ్ముకుని పూజిస్తే ప్రార్థిస్తే మీకు తప్పకుండా ఆ రోగం నయమవుతుంది అన్న మభ్యావంటి నిజం అవనియండి. అది చేయటం వల్ల కొంతమంది ఓకే రికవర్ అయ్యారని కానీ, లేకపోతే వాళ్ళకి మొత్తానికి ఇట్లా జరగటం వలన వాళ్ళు ఎక్కువ నమ్మకం, ఓకే మనకి ఒకళ్ళు మార్గం చూపిస్తున్నారు, అటు సైడ్ ఆ దేవుడు నాకు రక్షిస్తున్నాడు అన్న దాంతో కూడా కొంతమంది ఈజీగా వెళ్ళిపోతున్నారు అటు సైడ్కి. ఇది ఎక్కువ కేసెస్. చాలామంది వృద్ధులు అవనియండి, మానసికంగా రోగులు అవనియండి, వాళ్ళని అట్లా చెప్పి ఎక్కువ కొన్ని కన్వర్షన్స్ కూడా జరుగుతున్నాయి దానివల్ల. మనలో కూడా కొంచెం మత పెద్దలు అవనియండి, ఇలా ప్రవచనకారులు అవనియండి, కొంచెం దాని మీద దృష్టి పెట్టి వీళ్ళు కూడా ఏదైనా బాధపడుతున్నా, ఏదైనా కమ్యూనిటీలో కనీసం ఆ ఏరియాలో వరకైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఇట్లాంటివి చూసుకుంటే బాగుంటుంది కదా. ప్రవచనాలు చెప్పడం మీకు చెప్పారు చెప్పలేదని మనం వాటిని వెతుక్కోవటం లేదు. వాళ్ళల్లో ఒక ఆదివారం మాత్రమే ఇటువంటివి చేస్తున్నారు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాన్ని నేను ఖండించే అవకాశం ఉంది. ఎందుకంటే వృద్ధులు పెద్దవాళ్ళందరూ కూడా రోగం తగ్గుతుంది అనేటువంటి భావంతో చెప్తా ఉన్నారు. నువ్వు ఏమి చేయక్కర్లేదు, ఏకాదశి ఉపవాసం ఉండు, నక్తముగా ఉండు, ఆదివారము మంగళవారము భార్యాభర్తలు కలవకండి, అలాగే సూర్యోదయానికి ముందు లేవండి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యవంతమైన లక్షణాలు. నువ్వేది చదువుకున్నా సరే ఇది జస్ట్ పాటించు అని చెప్పినటువంటి గ్రంథం మనదే. నువ్వేం చదవకరని ఆయన అక్కర్లేదు, పొద్దునలే ఇలా చేస్తే ఏమవుతుందంటే నీకు చదవాలన్న జిజ్ఞాస, మంచి పనులు చేయాలనేటువంటి జిజ్ఞాస, సంతృప్తికరమైన జీవనం, ఆనందకరమైనటువంటి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంది. ప్రవచనాలు బోలెడున్నాయి మనకి. సామవేద షణ్ముఖ శర్మ గారు కానీ, చాగంటి వారు కానీ, సుందర చైతన్యానంద గారు కానీ, అలాగే మనకి అనేకమైనటువంటి చిన్నజీయ స్వామి వారు కానీ, ఇంకొక ఇట్లాంటి వాళ్ళు చాలామంది వేదోద్ధరణకి. ఇప్పుడున్నటువంటి శృంగేరి భారతీ స్వామి వారు, పెద్ద స్వామి వారు కానీ, చిన్న స్వామి కానీ, అలాగే మనకి విజయేంద్ర సరస్వతి స్వామి వారు కానీ, ఇప్పుడున్నటువంటి కొత్త చిన్న స్వామి వారు కానీ, వీరందరూ కూడా ఇచ్చేటువంటి ప్రవచనాలు ఇవే. కానీ మనందరికీ అవి చాదస్తంగా వినపడతాయి. వాళ్ళు చెప్పేటువంటి డ్రామాటిక్, అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, ఇప్పుడు ముస్లిమ్స్లో నమాజ్ చేస్తున్నారు కదా, నమాజ్లో ఏం చెప్తున్నారు మీకు విన్నారు ఎప్పుడన్నా? నమాజ్లో మన హిందూ దేవతా విగ్రహాన్ని నాశనం చెప్పారు, విరగొట్టమని చెప్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆజాలో హిందూ దేవత అంటే హిందూ అని చెప్పారు. ఎవరైతే దేవతా విగ్రహాలు కూర్చోరో వాళ్ళని చంపేయమని చెప్తారు. వాళ్ళ నమాజ్లో అదే వస్తుంది బయటికి. వాళ్ళ 5 సార్లు చెప్పేటువంటి మాటల్లో ఎవరైతే దేవతా విగ్రహం పూజిస్తారో వాళ్ళని చంపేయండి అని స్పష్టంగా చెప్తారు వాళ్ళు. అది ఉగ్రవాదం కిందకి వస్తుంది కదా. మరి ఆ భాష మీకు అర్థం కాకపోయేసరికి ఏదో నమాజ్ చదువుతున్నాడు అనుకుంటున్నారు తప్ప దాడు చెప్పే మాటలు ఇవే. క్రిస్టియన్స్ చెప్పేది ఏంటి? ఎవరైతే విగ్రహాలను పూజిస్తున్నారో వాళ్ళని నాశనం చేయండి, నీ చెల్లెలతో నువ్వు కాపురం చెయ్యి, నీ తల్లితో నువ్వు పడుకో. వాళ్ళకి విగ్రహాలు పెడుతున్నారుగా గురుగారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి కానీ మేరీ మాతకు కానీ విగ్రహాలు ఉంటాయి. మన వాళ్ళు, మన యొక్క చదువుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా, ప్రలోభానికి లోనే వ్యక్తులు కూడా, మన ఎలా ఉందంటే కప్పల తక్కెడ అంటారు మనల్ని. కప్పల తక్కెడ అంటే తెలంగాణ భాషలో తక్కెడ అంటే తుల కొలిచేది, అంటే వస్తువులు కొలిచేది. కప్పలు ఉంటాయి. తక్కెళ్ళలో కప్పలు వేస్తూ కొలుస్తుంటే ఒక కప్ప దూకుతుంది, ఒక కప్ప వస్తుంది. అది సరిగ్గా నిలబడదు. మనలో నాయకుడు అనేటువంటి కొంతమంది నాయకుల్ని డివైడ్ అండ్ రూల్ పార్టీ చేసుకొని, అంటే క్రిస్టియన్స్ డివైడ్ అండ్ రూల్ పార్టీ, మనల్ని విభజించేవాడు. వీడు ఉగ్రవాద చర్యకు లోనైన వాడు ముస్లిమ్స్. ఎందుకంటే అలా అంటారంటే అందరూ ముస్లిమ్స్ అలా ఏం లేరే. ఆ ముస్లిమ్స్లో అబ్దుల్ కలాం గారు మహనీయుడు, ఆయన ఫోటో పెట్టుకొని కూడా పూజ చేస్తాం మేము. నేను కూడా పూజిస్తాను ఆయన్ని. ఎందుకు పూజించకూడదు? ఆయన మహనీయుడు. ఆయన మనం చెప్పేటువంటి మీ షిరిడి సాయిబాబా ఇటువంటి వాళ్ళకన్నా నేను అబ్దుల్ కలాం గారు గొప్పడు ఉంటాను అలా అని చెప్పేసి ఆయన ముస్లిం ధర్మాన్ని పాటించాడు. ఆయన నమాజ్ చేసుకునేది, ఆయన పూజించేది. ఆయన చెప్తాడు ఇటువంటివి నేను చంపమని ఎప్పుడు చెప్పను, నేను అల్లాను పూజించుకుంటాను, అంతవరకు నమస్కరించుకుంటాడు ఆయన. కానీ ఆయన ప్రతి దేవాలయానికి వెళ్ళాడు. ఆయన చెప్పాడు స్టేట్మెంట్లో, నేను బ్రాహ్మణ కుటుంబాల మధ్య ఉన్నాను కాబట్టి నాకు మాంసం అలవాట్లేదు అని చెప్పాడు. బ్రాహ్మణ కుటుంబాల వ్యవస్థలు ఉన్నాను కాబట్టి తిరిగి అలవాట్లేదు అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సూడో నాస్తికులందరూ కూడా రాజ్యాంగంలో అందరినీ వెనకడుగు వేసని చెప్పేసి పెరియార్ని చెప్పినటువంటి స్టాలిన్ వాళ్ళు, ఉదయనిధి వీళ్ళందరూ కూడా ఉన్నారు, కమలాసన్ ఉన్నారు కదా. అబ్దుల్ కలాం గారి వయసు ఎంత చనిపోయేటప్పటికి 80 సంవత్సరాలు సంథింగ్. ఆయన పుట్టి పెరిగిందంతా కూడా రామేశ్వరంలో. ఆయన వర్డ్లో ఉంది స్పష్టంగా, ఆయన ఎప్పుడు అబద్ధం ఆడలేను. బికాజ్ ఆయన వెరీ మన సన్యాసులతో సమానమైనటువంటి వ్యక్తి. ఒక రకంగా ఆయన్ని నేను వశిష్ఠులతో పోలుస్తాను, నేను వశిష్ఠ మహామంతో పోలుస్తాను నేను. అలాంటి వ్యక్తి ఆయన రాస్తున్న పుస్తకంలో బ్రాహ్మణ సమాజ మధ్యలో పెరిగిన నేనని చెప్పాడు.
మన హిందువులైనటువంటి మీరు అన్నటువంటి మీరు పేర్లు పెట్టుకున్నారు మాలమాది కానీ లేదు, శూద్ర జాతి అనుకుంటాం. 4 జాతులు, 4 వర్ణాలు మాత్రమే, జాతులకు 4 వర్ణాలు మాత్రమే. ఆ 4 వర్ణాల్లో శూద్ర జాతిలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఈయన మ్లేచ్చుడేగా. అంటే ఈయన పెరాయి మతం వాడిని ఈ యొక్క బ్రాహ్మణ సమాజం గోవును తింటారని తెలిసి కూడా ఆ వర్గంలో వర్ణ భేదం లేనటువంటి వ్యక్తిని ఎలా రాయించారు? హిందూ ధర్మంలో ఉన్నటువంటి మాలమాదిగల్ని మీరు అనుకుంటే మాలమాదిగల్ని రానియకుండా ముస్లింని గోవును చంపే వ్యక్తులు ఎలా రాయించారంటారు బ్రాహ్మణుల్లోకి? మరి ఇప్పుడు మీరు అంటున్నటువంటి వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు వచ్చేసి మాలమాదిగలు తగ్గించారని చెప్పేసి నిమ్న కులాలని చెప్పారని చెప్తున్నారు మీరు. మరి అబ్దుల్ కలాం పెరిగింది ఎక్కడా? అప్పుడు సమాజంలో ఆయన కులాంతరం మతాంతర విషయాల్లో బ్రాహ్మణునిగా పక్క పెట్టుంటే అబ్దుల్ కలాం రాసిన పుస్తకంలో ఆయన చెప్పిన డైలాగులలో నేను బ్రాహ్మణ సమాజంలో పెరిగాను, అక్కడ వాళ్ళు భోజనం చేసి నాకు మాంసం అలవాట్లు అని చెప్పాడు ఆయన. నాకు రాముడి గురించి ప్రతిరోజు తెలుసు అని చెప్పాడు ఆయన. రామేశ్వరంలో రోజు ఆయన గుడికి వెళ్ళని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బ్రాహ్మణ వర్ణంలో వాళ్ళందరూ కింద జాతి వాళ్ళని తక్కువ పెట్టారని చెప్తున్నప్పుడు ఆయన ఎలా రాష్ట్రపతి అయ్యాడు? ఇప్పుడు ఎలా పెరిగాడు ఆయన? ఎలా సైంటిస్ట్ అయ్యాడు ఆయన? ఆలోచించండి కొద్దిగా. మనం ఇప్పుడు అంటే ఏ కులాల వాడు ఇవన్నీ పక్కన పెట్టు. కొంతమంది ఉండొచ్చు, మాలమాదిగల్లో చెడ్డోళ్ళు ఉన్నారు, బాపులలో చెడ్డోళ్ళు కూడా ఉన్నారు, రెడ్డిలో ఉన్నారు, చాకల్లో ఉన్నారు, మంగల్లో ఉన్నారు, అందరిలో ఉన్నారు. దానికోసం మాత్రం ఒక బ్రాహ్మణ వర్గాన్ని మాత్రమే పక్కబెట్టి ఇలాగైతే ఈ కులంలో ఒక జాతిని అవమానం చేసి రూల్ చేస్తే, ఎందుకంటే బ్రాహ్మణులకి వేద జ్ఞానం ఎక్కువ. ఒక చదువుకున్న వాడి చుట్టూ సమాజం ఉంటే అందరూ చదువుకున్న వ్యక్తులుగా వెలుగు పొందుతారు. భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. జ్ఞానవంతులైనటువంటి దేశం మనది కాబట్టి ఇక్కడ కులమాతాలకు సంబంధం లేదు, అందరు జ్ఞానవంతులు. ఆ జ్ఞానంలో వేదం అనేటువంటి పుస్తకం చదివిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి మనకు చెప్తున్నప్పుడు మనకి అందరూ తెలివైన వాళ్ళు అవుతారు. కాబట్టి వీడిని చంపేయాలి, మనము వీడిని నాశనం చేయాలి. ఎలా నాశనం చేయాలి అంటే నెగిటివ్గా చెప్తే వినరు కాబట్టి మిమ్మల్ని తగ్గిస్తున్నారు, మిమ్మల్ని తక్కువిస్తారు. ఆయన ఎందుకు కూర్చున్నాడు, మీరు కింద ఎందుకు కూర్చున్నారు? ఆయన బాపనోడు కాబట్టి పైన కూర్చున్నాడు, మీరు కింద కూర్చున్నారు, మిమ్మల్ని తొక్కి పెడుతున్నాడు, మీరు ఎప్పుడు ఇట్లాగే ఉంటారని తొక్కి పెట్టి వాళ్ళని లేపి వీళ్ళు విప్లవకారులుగా ఉద్యమకారులుగా తయారు చేశారు. ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం ఎక్కువ. అంతే కదమ్మా. ఇంకొక మార్గం ఏంది వాళ్ళకి? ఇప్పుడు ఇంత రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, ఎప్పటి నుంచి 1952 అంటారు, కానీ ఇది 1892 నుంచే మహారాజు గారు ఒక అతను ఈ నిమ్న వర్గాల వారికి, కులాలు చెప్పలే ఇక్కడ, నిమ్న వర్గాల వారికి వృద్ధి కొరకు ఆయన రిజర్వేషన్లు కేటాయించాడు. మహారాజు గారి పేరు ఉంది, ఆయన పేరు 1892లో ఇచ్చాడు ఆయన రిజర్వేషన్లు. రాజ్యాంగం వస్తే రాలేదు, రాజ్యాంగానికి ముందే మీకు అది రిజర్వేషన్ల కేటగిరీ ఉంది. నిమ్న వర్గాల వారికి, వర్గము తక్కువగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు కేటాయించారు. కానీ అదే కరెక్ట్ కదా సార్? జనరల్గా అయితే గురువు గారు అదే కరెక్ట్ కదా? ప్రెసెంట్ ఇటు వరకు పరిస్థితులు అయితే ఓకే, వేరు అనుకోవచ్చు. కొందరు నిజంగానే తక్కువ వర్గాల వాళ్ళు కానీ తక్కువ కులాల వాళ్ళకి కానీ వాళ్ళకి ఓకే ఎక్కువ ఆపర్చునిటీస్ లేక ఇబ్బంది పడ్డారు కనుక అప్పటి రాజ్యాంగం అలా రాశారు. కానీ ఇప్పటికైనా మార్చాలి కదా? ఇన్ని సంవత్సరాలు అయింది. ప్రస్తుతం అగ్ర కులస్తులుగా చెప్పుకుని ఎంతో మందికి జాబ్స్ రాక చాలా అంటే పేదరికంలో కూడా చాలామంది అనుభవిస్తున్నారు. మా అప్పుడు కూడా మేము కౌన్సిలింగ్కి కానీ ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ వీటికి వెళ్తే నిజంగానే చాలా తేడా వస్తుంది. మన ర్యాంక్కిను ఇప్పుడు మామూలుగా తక్కువ కులస్తులకు కానీ వాళ్ళ ర్యాంకులకి ఎంతో చదువు బట్టి లేకుండా కేవలం కులాల బట్టి అంతంత రిజర్వేషన్లు ఇచ్చేసి అది ఇప్పటికైనా ఆ రాజ్యాంగంలో మార్పు రావాలి కదా? ఇప్పుడు నేను ఒకటి సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఒకటే మాట, నేను అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ మీ అన్న వాస్తవమే. సరే ప్రస్తుతం నా విషయం మాట్లాడుకుంటే మా కూతురు ఇంటర్మీడియట్లో టాప్ మంచి స్థాయిలో వచ్చేసింది. దాని నాన్న ఎంసెట్ రాస్తావా ఇదంటే 10th అంటే నాన్న నేను అసలు ఎంసెట్ కానీ అసలు నేను ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్ళాను. ఎందుకంటే బట్ నా ఫ్రెండ్ 99% పొందుకుంది అమ్మాయి, బ్రాహ్మణ అమ్మాయి, దానికి సీట్ రాలేదు. వేరే క్యాడర్లో SC ST అనేటువంటి క్యాడర్లో దానికంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, దానికి ఇచ్చేశారు సీటు. నా స్నేహితురాలు చాలా బాధపడి నార్మల్ కాలేజ్ చదువుకుంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ, నేను ఎవరి గవర్నమెంట్ దాన్ని నేను ఆధారపడదలుచుకోవాలి. అయితే దీనివల్ల టాలెంట్ ఉన్న చాలా మంది అదర్ కంట్రీస్కి యుఎస్కి అట్లా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా కూతురు యుఎస్కి వెళ్ళిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోగానే అండర్ గ్రాడ్యుయేషన్ నా కూతురు అమెరికా వెళ్ళిపోయింది. సరే మీకు శక్తి ఉంది పంపించారు, శక్తి లేని వ్యక్తులు కూడా అపరిమితమైనటువంటి శక్తితో వాళ్ళు కూడదలుకొని ఏదో ఒకటి చేద్దాన్ని అప్పని చెప్పేసి మేధావులందరినీ కూడా, అంటే నా కూతురు మేధావు అనకండి, మేధావులందరినీ కూడా వేరు వేరు చోట పంపించేసి వాళ్ళని విజ్ఞానంతో చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న, ఇందాక సూటిగా అడుగుతున్న ప్రశ్న, మీరు 60 ఏళ్ళుగా రిజర్వేషన్ ఇచ్చారు కదా, రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తులలో ఎంతమంది గొప్ప సైంటిస్టులు, ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారో నాకు లిస్ట్ కావాలి ఒకటి. ప్రభుత్వం ఇస్తుందామన్నా? ఇదే అగ్రకులాలన్నటువంటి మీరు వేరు వేరు చోట్ల చదువుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున
నేను ఇంకోటి ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లా, లేదు, ఇది సమానమైనటువంటి స్థాయి ఉన్నప్పుడు ఇంకా రిజర్వేషన్ల కోసం 42% అని దానికని దీనికని మన జాతిని మనం నాశనం చేసుకుంటున్నాం, టాలెంట్ని పోగొట్టుకుంటున్నాము కదా. ఏ కంట్రీలో అసలు ఈ రిజర్వేషన్స్ అన్న గోలే ఉండదు. ఒక్క ఇండియాలో ఒకే అప్పటి పరిస్థితి బట్టి ఒకే అట్లా రాశారు రాజ్యాంగం. 10 ఏళ్ల వరకు ఏం చెప్పారు, అదే దాన్ని అలా వదిలేసి 65 ఏళ్ళుగా 70 ఏళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇట్లా చేయటం చాలా దారుణం, దౌర్భాగ్యం ఇది. దానివల్ల ఎంతమంది మీద ఇప్పుడు అంతమందికి రిజర్వేషన్ ఇచ్చావు కదా, ఎంతమంది మేధావర్గం తయారైంది, ఎంతమంది ఇందులో దొక్కున్నారు, లిస్ట్ ఇవ్వండి నాకు. ఆధార్ కార్డులలో లోన్లలో రిజర్వేషన్, వాటర్ రిజర్వేషను, పథకాలని వాళ్ళకి. ఇప్పటికీ శంషాబాద్ అనేటువంటి ఊరి దగ్గరికి వెళ్తే దాదాపు ఆ మధ్య మనకి ఎకనామికల్ గ్రోత్ వచ్చినప్పుడు, పంటలు అమ్ముతున్నప్పుడు, ఈ తెలంగాణ సమయంలో వచ్చినప్పుడు వాడుకున్నటువంటి రేట్ వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి బోలెడు కోట్ల డబ్బులు వచ్చినాయి. అప్పుడు పేపర్లో కూడా వచ్చింది, మూటల్లో కట్టి వాళ్ళు అచ్చుల మీద పెట్టుకున్నారు డబ్బులు అని చెప్పేసి పేపర్లో కూడా వచ్చినప్పుడు మీరు బాగా గుర్తు పెట్టుకోండి. సో అంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎందుకు రిజర్వేషన్ వాళ్ళకి? అదేగా గవర్నమెంట్ జాబ్స్ కి అసలు అప్లై చేయాలన్నా ఎస్పీ కేటగిరీ ఉన్న వ్యక్తులకి వాళ్ళ పిల్లలకి ఇప్పటికే ఎస్పీ రిజర్వేషన్ ఉంది. నాయక్ అనే వ్యక్తులు, లంబాడి అనుకోండి, లేకపోతే ఇంకోళ్ళు అనుకోండి, ఇంకేదైనా షెడ్యూల్ ట్రైబ్ అనుకోండి, గిరిజనులు అనుకోండి, లేకపోతే మీరు అనుకున్నటువంటి మీరు పెట్టిన పేరు మాలమాదిగలని మేము పెట్టింది కాదు, వాళ్ళకి కానివ్వండి, పెట్టిన వ్యక్తులందరూ కూడా ఎవరెవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఎందుకండి? ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్న వాళ్ళు కదా, నీ పిల్లలకి ఆ క్యాడర్ ఎందుకు? నాకు అర్థం కాల. మరి ఇవన్నీ కూడా సమాజాన్ని మళ్ళీ ఒక పతన దిశకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ప్రలోభాలకి, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించేవి తప్ప ఇవన్నీ కావు. ఇవన్నీ కూడా మనకి బ్రహ్మంగారి భవిష్యత్తు కూడా చెప్పారు ఆయన. ఇవన్నీ ఎక్కడ కూడా చెప్పారు. మళ్ళీ ఒకటి, మేధావులందరూ కూడా వలసపోతారని స్పష్టంగా రాశారు. మేధావులందరూ కూడా వలసపోయే అవకాశం, మన దేశ పతనాన్ని మనమే మేధావుల చేతిలోంచి అధముల చేతులకు వెళ్ళి నాశనం రాశాడు ఆయన. స్పష్టంగా రాశాడు దాన్ని. మేధావర్గం వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు 27 కంపెనీలకి మన మేధావులే సీఈఓలుగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా రాజ్యంలో 27 కంపెనీలకి ద టాప్ మోస్ట్ సీఈఓలుగా ఉన్నది మన వాళ్ళు. అందులో మన అదృష్టం ఏంటంటే 11 మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు సీఈఓ కంపెనీలకి. గ్రేట్. ప్రపంచంలో పెద్దవైనటువంటి కంపెనీలకి 11 మంది తెలుగు వాళ్ళే ఉన్నారు, 27 మంది భారతీయులు ఉన్నారు సీఈఓలుగా. అంతటి గొప్పది. రిటర్న్ అంటే ఇప్పుడు ఆయన ప్రస్తావనలో ఇలా ఉందని చెప్పారు. సో ఏమైనా అంటే ఫ్యూచర్లో మామూలుగా ఇండియా కూడా అంత డెవలప్ అవుతుంది, వేరే స్టేట్స్కి వెళ్ళక్కర్లేదు అని చెప్తూ ఉంటారు. అలా జరుగుతుంది. తప్పకుండా బాబా వంగారు విషయంలో అదే ఉంది స్పష్టంగా. అంటే 2075లో కొంతమంది ఫెడరల్ వ్యవస్థలోకి వెళ్ళిపోద్దని చెప్పేసి కొన్ని చెప్పిన మాటలు చెప్పినట్టున్నారు. కానీ అది సనాతన ధర్మమే మళ్ళీ పునర్వైభవం సాధించుకుని చెప్పేసి మనకి వీరు బాబా మనకి ఈయన చెప్పారు. ఎవరు మన వీరబ్రహ్మేంద్ర దాంట్లో కూడా స్పష్టంగా ఉంది అది. తర్వాత బాబా వంగారు మాత్రం అక్కడ వేరుగా చెప్పింది ఆవిడ. 76లోకి వచ్చేసరికి ఇది చాత్తాదమైనటువంటి అంటే ఒక రకమైన ఫెడరల్ వ్యవస్థలోకి మళ్ళీ కమ్యూనిజం భావాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి భావన చెప్పారు. కానీ తప్పకుండా ఇది మళ్ళీ ఒక సనాతన ధర్మంలోకి వెళ్ళగలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ ధర్మం కూడా పరాయి వ్యక్తి నుంచి దురాక్రమణ చేయమని, పరాయి వ్యక్తులను నాశనం చేయమని, పరాయి మతాలను హింసించమని చెప్పని మతం ఏది ఉందంటే మాత్రం అది సనాతన ధర్మం ఒకటి మాత్రం. ఆ సనాతన ధర్మంలో ఎవరిని కూడా లాక్కొనే ప్రయత్నం చేయరు. ఇప్పుడు మీకు చైనాలో, అలాగే మీకు టిబెట్లోను, తర్వాత నేపాల్ అనుకోండి, తర్వాత మనకి అమెరికాలో అనుకోండి, లండన్లో అనుకోండి, ఒక రకమైనటువంటి కృష్ణం అనేటువంటి ఒక ఇస్కాన్ వాళ్ళకి వ్యవస్థ ఎవరిని కూడా ప్రలోభాలు లోంచేయదు, లాక్కోదు. ఆ భయంతోనే ఈ బంగ్లాదేశ్లో ఇస్కాన్ దాన్ని తీసేయమని చెప్పేటువంటి భయం పట్టుకుంది వాళ్ళకి. ఇటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. సో ఇటువంటి బంగ్లాదేశ్ ఎవరిదిరా? బంగ్లాదేశ్ భారతదేశం అది. ఎవరిది? అది నీ సొమ్ము అనుకుంటున్నావా? ఇందిరాగాంధీ ఏదో దయదలిచి మీకు ఇస్తే అది మీదైంది తప్ప అది మీది కాదు. అది భారతదేశంలో అంతర్భాగమే. కాశ్మీర్ కానీ, పాకిస్తాన్ కానీ అంతర్భాగాలు ఇవన్నీ కూడా. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతర్భాగమే. అందుకే వాళ్ళు ఒప్పుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ మా మాతృభూమి చెప్తారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ వాడు అంత తాలిబాన్ల వ్యవస్థలో ఉన్నా సరే మా మాతృభూమి అని చెప్తారు వాళ్ళు. భారతదేశాన్ని అంత వాళ్ళకంటే గొప్ప వాళ్ళు. దుబాయ్ కూడా అదే అంటది, భారతదేశం కన్నా గొప్ప రాజనీతిజ్ఞ లేదని చెప్తారు. చాణక్య లాంటి మేధావులదమ్మా ఇది. చాణక్యుడు అసలు మనకు ఉన్న ఋషులు, సప్త ఋషుల యొక్క భూమి ఇది.
ఇది పరమ పవిత్రమైనటువంటి భూమి కాబట్టి ఈ భూమి మీద పుట్టినవాడు కానీ ఈ భూమికి వచ్చినవాడు కానీ ఈవెన్ దో పోపోయినా సరే ఈ భూమిని తల మట్టి కడ్లకు అద్దుకొని ఆయన అడుగు పెట్టాడు ఇక్కడ. అవును, ఇక్కడ ఒక్క చోటి సెక్యులరిజం అంటే అన్ని మతాలని గౌరవించారు, రాజకీయ ప్రలోభాలు ఇట్లాంటిది ఎందుకు గారు? జనరల్ గా వేరే ఎక్కడ కూడా అలా ఉండదు. ఇప్పుడు యుఎస్ లో తీసుకున్నా, మనం ఏ కంట్రీలో తీసుకున్నా, వాళ్ళు ఏ మతాన్ని ఇది చేస్తారో వర్షిప్ చేసే మతానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఇది చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా కమ్యూనిజమే కదా, ఇంకో మతం మా దగ్గర ఉండొద్దు అన్నటువంటి ప్రతి ఒక్కరు కమ్యూనిజం అన్నట్టే కదా. ఇప్పుడు లండన్ అదే అవుతుంది కదా. అంటే ఒక్కొక్కరు ఏంది వాళ్ళని వెళ్ళి ఆక్యుపై చేసుకోవడం. ఇప్పుడు మనకున్నటువంటి అక్బరు, బాబరు, షాజహాన్ వీళ్ళందరూ ఏదో ధర్మానికి భారతీయానికి మేలు చేసి అనుకుంటున్నాం. మీరు ఎవరు మేలు చేయలే. వాళ్ళు 10 మంది పిల్లల్ని పెట్టుకొని 100 మందిని కనేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని చెరలో పెట్టేసి ఆడవాళ్ళని హింసించి మానభంగాలు చేసి అక్బర్ గాని షాజహాన్ గాని వీళ్ళందరూ కూడా అనేక రకాల వికృత చేస్తారు. గురించి ఎందుకు అంత గొప్పగా మన బుక్స్ లో గానీ మన రాజకీయ చదరంగం అది. మన రాజకీయ చదరంగం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు చదరంగం. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనకి ఈ రోజు పిల్లలకు తెలియదు. ఇప్పటికి ఝాన్సీ లక్ష్మీబాయి ఓరుగల్లు గురించి, చరిత్ర గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి అసలు వీళ్ళందరి గురించి ఎవరికి తెలియదు. టిప్పు సుల్తాన్ గొప్పడు చెప్తారు. టిప్పు గొప్పడు ఎందుకు అవుతాడు రా? వాడు ఎంతో మందిని నరరూప రాక్షసులు చంపేశాడు మన వాళ్ళని, సీసం పోసాడమ్మా. బతుకున్న వాళ్ళల్లో గొంతులో సీసం కాల్చి సీసం పోసాడు వాడు టిప్పు సుల్తాను. ఇది కర్ణాటకలో స్పష్టంగా జరిగినటువంటి సంఘటన. ఇది 350 మంది ఉచకొతకు వచ్చాడు వాడు. అది బ్రాహ్మణులని వాడు మంత్రాలు చదివితే ఇబ్బంది చెప్పేసి నోరు తెరిచి కాగుతున్న సీసాన్ని నోట్లో పోసాడమ్మా. ఇది చరిత్ర చెప్తుంది మీకు సాక్ష్యం. మరి అప్పటి వాడిని మీరు గొప్పని చెప్తున్నారు. మీరు ఎవరు చెప్పారు? రాజకీయంగా ఉన్నటువంటి మేధావి వర్గం, మేధావులు కదా, మేధావి వర్గం చెప్పారు. అది దేనికి? కేవలం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి, దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. బ్రిటిష్ దానికి కానీ ఇతరత దేశాలకి దాన్ని అమ్మి పడేయాలి, లేదా మనం ఏలాలి, మనం మొత్తం ఏలాలి దీన్ని. అంటే ముస్లిమ్స్ అధికారం దాహంతో చేసినటువంటి పని చెప్పడానికి కమ్యూనిజం భావన. కమ్యూనిజం చేశారు, దేశం మొత్తం ప్రపంచం అంతా నా కంట్రోల్లో ఉండాలి. నీ కంట్రోల్ ఎందుకు ఉండేది? ఇది ఫ్యూడరల్ వ్యవస్థ అంటే దానివల్ల కనుపెట్టుకోవడానికి, వాళ్ళ దాహార్తి తీర్చుకోవడానికి, రాజకీయ మదవెక్కి వాళ్ళు కొట్టుకునే విషయంలో ఇలా సమాజాన్ని భిన్నంగా దాన్ని కులాలతో గజ్జితో దాన్ని అంతా కూడా పేర్చి పక్కకి జరిపేసి మత ఛాందసులు వాళ్ళకి ప్లేట్లలో భోజనం పెట్టినట్టుగా వాళ్ళు అప్పచెప్పేస్తున్నారు వాళ్ళు. ఇది రాజకీయ ప్రలోభంతో జరిగేటువంటి తప్ప వాళ్ళకి ఏదో రాజకీయ కాంక్ష, పదవి కాంక్ష చేస్తారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇది నిలబడుతుందా అంటే వంగగా చెప్పినట్టుగా, వంగా బాబా చెప్పినట్టుగా ఇది 76లో ఎటువంటి పరిస్థితి అవ్వదు. సనాతన ధర్మానికి వెళ్తూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా అనేకమైనటువంటి వ్యవస్థలో ఇతరుల మతాల వారిని హింసించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ధ్యానం, దానం, వాళ్ళు దాంతో సంతృప్తి పొందారు. ఇతర మతాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకై వాళ్ళు వస్తూ వాళ్ళకి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ప్రచారం అలవాటు అదే జరుగుతుంది. కొంచెం ఎక్కువ ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మన సనాతన ధర్మం వైపు చూస్తున్నాయి. చాలా మంది వస్తున్నారు కూడా ఇక్కడ. దోతులు కట్టుకోవడం కానీ, చీరలు కట్టుకోవడం కానీ. అరుణాచలం వెళ్ళండి, అరుణాచల్లో ఎంత మంది సింపుల్ గా ఉంటారంటే కేవలం ఒక మామూలు చీర కట్టుకుంటున్న ఆవిడ భిక్షాటన చేస్తూ ఉంటుంది. అందరితో కూడా శివాయ నమః, నమ శివాయ, నమస్కారం అని మాట్లాడుతూ సంస్కృతం నేర్చుకుంటున్నారు. వాళ్ళు సంస్కృతం నేర్చుకుంటున్నాడు. రమణ మహర్షి ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా వచ్చి సేవ చేస్తారు. వాళ్ళు ఇష్టపడి వస్తున్నారు. ఎవరు ప్రోత్సహించారు, వాళ్ళు ఎవరు బలవంతంగా పెట్టరు, వాళ్ళని ప్రోత్సహించారు, బలవంతం పెట్టరు. కానీ వాళ్ళు వచ్చినందువల్ల సగౌరవంగా చూస్తారు. ఆ బొట్టు పెట్టుకొని ఆరాధన, భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతావు అంటే వెళ్ళిపో అంటారు. వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఎప్పుడు వస్తావు నీ ఇష్టం, ఎప్పుడు వెళ్తావు నీ ఇష్టం, నన్ను ఇబ్బంది పెట్టకని చెప్తాం మనం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరితోనూ వాళ్ళు సక్రమంగా ఉంటూ ఇది బ్రహ్మాండంగా విస్తరించగలిగే అవకాశం ఉంది. ప్రపంచం సనాతన ధర్మం వైపు చూసేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నది తప్ప ఈ అక్బర్లు, బాబర్లు, షాజహాన్లు, ఈ మ్లేచ్ఛ స్థితి, యవ్వన స్థితి అవన్నీ కూడా తొలగిపోయి సనాతన ధర్మం పెరడవిల్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో స్వామివారు చెప్పినట్టుగా ఉంది. అలాగే కొన్ని విషయాల్లో అంటే జ్యోతిష్యం ద్వారా భౌతికమైనటువంటి మిందాకన్నారు వర్తమానం నుంచి భవిష్యత్తుకు చేసేటువంటి ప్రయాణం అనేది మీరు ప్రారంభంలో చెప్పారు. అటువంటిదే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామివారి చెప్పినటువంటి విషయాల్లో కూడా తప్పకుండా మనకి భవిష్యత్తులో ప్రక్షిప్తాలు కాని విషయంలో అంటే కొన్ని విషయాలు చేర్చారని చెప్పాం కదా గ్రంథంలో. అలా రియల్ గ్రంథంలో మాత్రం భవిష్యత్తు అనుకూల ప్రపంచానికి తలమానికంగా దిక్సూచిగా ఉన్నటువంటి దేశం ఏంటి అంటే భారతదేశంగా చెప్పబడుతుంది. జ్ఞానవంతమైనది, పరమ పవిత్రమైనది, అన్నిటికంటే ఉత్తమమైనది సనాతన ధర్మం భారతదేశం అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పబడింది. అది మళ్ళీ పునరావృతం అవుతుంది. వాటిల్లో ఇంకొన్ని విషయాలు ఏమైనా చెప్తారా గురుగారు? అంటే జనరల్గా ఈ దగ్గరలో మనకి 2025 తర్వాత అంటే
2026 నుండి ఇంకా ఏమైనా జరుగుతాయని చెప్పారు. ఒకటి ఆయన బ్రహ్మంగారి చరిత్ర చెప్పిన విషయాలంటే మళ్ళీ మేధావి వర్గం వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అనేది స్పష్టంగా చెప్పబడింది. 2027-28 మధ్యలో జరిగేటువంటి ఉత్పాతాలు చెప్పారు ఆయన. అలాగే మేధావి వర్గం ఇంకా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే మంచి ఉన్నతమైన వ్యక్తుల యొక్క సమూహం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రపంచ దేశాల్లో మన మాట వినగలిగేటువంటి వ్యక్తులు తయారవుతున్నారు కూడా ఆయన చెప్పారు, స్పష్టంగా చెప్పారు. అలాగే ఉపద్రవాలు కూడా చెప్పారు. 27లో ఉపద్రవాలు కూడా వస్తాయని చెప్పారు. యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పారు. 27లో కూడా వచ్చేది పరాభవనామ సంవత్సరం అదొకటి, తర్వాత కీలకనామ సంవత్సరం, రెండు కూడా మనకి కొంత యుద్ధ వాతావరణాన్ని, అంతర్గతంగా కుమ్ములాటల్ని, అంటే మత ఛాందసవాదుల వల్ల విస్ఫోటనాలు అవి కూడా 27లో ఉండేటువంటి అవకాశం కూడా అని వాళ్ళ దాంట్లో చెప్పబడింది. అది వంగా బాబావారు కూడా ఆవిడ కూడా చెప్పిన విషయం నాకు గుర్తుంది. కొన్ని విషయాలు చదివాను. అంటే మన ఇండియాలోనే మతాల వల్ల మత ఛాందసవాదులకు అంటే ఒక ఉనికిని కాపాడుకోవాలిగా. పక్కన ఉన్నటువంటి దేశాల వాళ్ళు ఊరుకుంటారా? అవి రాచపుండులు. అవి రాచపుండు తొందరగా తగ్గదు. అది ఆ రాచపుండుకి ఏం కావాలి? గోకడం కావాలి. ఒక రాచపుండుకి ఎప్పుడు చుట్టూ గోకుతూ ఉండాలి. గోకుతుంటే అది హాయిగా అనిపిస్తుంది దానికి. అలా గోకడం వల్ల పక్కన పెరుగుతుంది. అలా రాచపుండు ఇలా 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 పెరిగిపోయి అది ఒక రకంగా పెద్ద పుండుగా తయారై క్యాన్సర్ అవుతుంది అది. సో ఇలా రాచపుండు ఉన్నటువంటి రెండు మన దేశాలని పక్కన, ఒకటి పాకిస్తాన్ అని, ఒకటి బంగ్లాదేశ్, రెండు కూడా రాచపుండు లాంటివి. ఒకటి కాలికుంది, ఒకటి చేయికుంది. వాటిని గోకుతున్నాం మనం. ఆ గోకడానికి ఉపయుక్తమైనటువంటి కొన్ని వ్యక్తులు, దుష్టశక్తులు, రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారు. కొంతమంది కాచుకొని కూర్చున్నారు. ఇప్పుడు రాముడే లేడు, రామ అది కట్టలేదని చెప్పినటువంటి వాదించినటువంటి మహా మేధావి వర్గం, వాళ్ళు మేధావులు అనుకుంటారు. అటువంటి మేధావి వర్గం రాముడు లేడు, రాముడు రామాయణం అని చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా ఇటువంటి గజ్జికి దురద పెట్టడానికి పనికొచ్చే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు గోకుతున్నట్టు పుండు పెద్దగా అవుతుంది. ఆ పుండు పెద్దగైనప్పుడు దేశం అనేటువంటి పుండుకి కొద్దిగా, ఆ పుండు వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగే అవకాశం అక్కడక్కడ కొన్ని ఇటువంటి జరిగినా మన దేశం పటిష్టమైనటువంటి స్థితిలో ఉంటుంది. తప్పకుండా మనకి అంతకు పైనటువంటి మేధావి ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ లాంటివి జరిగే అవకాశం ఉంది. అంటే 10 ఏళ్ల నుంచి హాయిగా ఉన్నటువంటి దేశాన్ని ఎక్కడో ఒక దగ్గర బాంబు పేల్ చేస్తే సరిపోద్ది అనేటువంటి భావనతో ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. అది కొంతమంది వాళ్ళ అమాయకులు, వాళ్ళు మానసిక వికలాంగులు, వాళ్ళు ఏమనకండి అని చెప్పేటువంటి మేధావి వర్గం ఉంటుంది. ఆ మానసిక వికలాంగులు కేవలం హిందూ దేవాలయం మీదకే వస్తారు. అక్కడే మూత్రాలు పోస్తారు, అక్కడే తల నరికేస్తారు, ఆంజనేయ స్వామిని కొడుతుంటారు, భారతమాతను తిడుతుంటారు, అమ్మవారిని బంగారు నగలు దోచుకెళ్తుంటారు. వీళ్ళందరూ పాపం మానసిక వికలాంగులు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? 350 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి బెంగళూరు నుంచో, 600 కిలోమీటర్ బాంబే నుంచో, కాశ్మీర్ నుంచో వచ్చేసి అక్కడ వచ్చేసి హిందువుల గుళ్ళ మీదే పడతారు వీళ్ళు. ఇది మనం కోర్టుకి వెళ్ళామనుకో, మీ దేవుడిని అడుక్కోమంటారు న్యాయమూర్తులు కూడా. కాబట్టి అటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇది ఇప్పుడు జరిగింది కాదమ్మా. మనకి మొఘలు సామ్రాజ్యం, మనకున్నటువంటి రాజులే మొఘలులకి తొత్తులుగా మారి, మన రాజులు తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చినటువంటి కుక్క బిస్కెట్లకి వీళ్ళు ఆశపడి మన రాజ్యాంగాన్ని, మన ధర్మాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ సామ్రాజ్యం పెరగడానికి కారణమయ్యారు. అందుకే అటువంటి సమయంలోనే మహనీయుడైనటువంటి శివాజీ అనేది ఉద్భవించినటువంటి ఒక వీరుడు ఉద్భవించాడు. ఆయన కొడుకు శంభాజీ ఉద్భవించాడు. వాళ్ళ వల్ల మళ్ళీ మనకి ధర్మం వచ్చింది. ఇలా మళ్ళీ మనకి మళ్ళీ కలిపురుషుడు పుడతాడు, మళ్ళీ ధర్మం వస్తూనే ఉంటుంది. మన సనాధర్మానికి వచ్చినటువంటి మచ్చలు వస్తూనే ఉంటాయి. కలకుండా ఎందుకు ఉంటుంది? తప్పకుండా మళ్ళీ మనం పరిడవిల్లగలిగే, సనాతన ధర్మం పరిడవిల్లగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో సందేహం అక్కర్లేదు. బంగారం గురించి ఏమైనా ప్రస్తావన ఉందా గురుగారు? ఆయన కాలజ్ఞానంలో ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా కొంత ప్రస్తావించారు. అంటే విలువైన వస్తువులకి ధర పెరిగే అవకాశం చెప్పారు. విలువైన వస్తువులలో మనకి ఇప్పుడు బంగారం ఉంది, అంటే బంగారం కానీ వజ్రాలే ఉన్నాయి. అంటే యాక్చువల్గా మనకి విలువైన వస్తువులు అంటే లవంగాలు, యాలకులు, మిరియాలు, ఇవి విలువైన వస్తువులు. ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అవి విలువైన వస్తువులు. మనకి బంగారం మనకి చాలా తక్కువ స్థాయిలో ఉండేది, అంటే తక్కువ విలువ దానికి. మిరియాలు మన రూపాయి ఉంటే బంగారం 40 పైసలు ఉండేది. మిరియాలు కేజీ రూపాయి ఉంటే బంగారం తులం 40 పైసలు ఉండేది. అంత తక్కువ ఉండేది మనకి బంగారమే విలువ తక్కువ. దానికంటే తక్కువ వజ్రం, మనకి బంగారం తక్కువ వజ్రానికి. ఇంత దానికి వాల్యూ తక్కువ ఇచ్చేవాళ్ళు మనం. కానీ వాళ్ళు ఎప్పుడైతే విదేశీయులకి విలువైనవి అవి ఉండే, బంగారం వజ్రం తప్ప ఇంకో విలువైనవి ఏం లేవు. ఇంకా ఉంటే పెట్రోల్ తప్ప ఇంకోటి ఏం లేవు. మనకి సమస్తమైన పండుతాయి. కాయగూరల నుంచి మొదలు పెడితే సుగంధ ద్రవ్యాలు, మన దగ్గర దొరికే సుగంధ ద్రవ్యాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. మనకి కుంకుమ పువ్వు అత్యంత విలువైనది. మనకి అత కుంకుమ పువ్వుతో స్నానం చేసిన, కుంకుమ పువ్వు తిన్నా, కుంకుమ పెట్టుకున్న సమస్త రోగాలు దొరుకుతాయి మనకి. అటువంటి వైద్య పరమైనటువంటి మొక్కలు, పువ్వులు, ఇవన్నిటినీ కూడా వాళ్ళు
వాడు తరలించుకుపోయారు అందరు కూడా. తరలించుకుపోయినటువంటి దాని విలువ పెంచి దీన్ని తగ్గించేశారు. ఇప్పుడు బంగారం విలువ పెంచేసి వాడు తగ్గిపోయింది మనకి. కాబట్టి అలా మనం చూసుకుంటే బంగారం తక్కువ. అప్పుడు ఆయన కాలజ్ఞానంలో అటువంటి హీనమైనటువంటి వస్తువులకి ధర పెరిగినాయా అని చెప్పాడు. అంటే హీనమైన వస్తువు అంటే ఇదే కదా, కాబట్టి హీనమైన వస్తువుకి ఇది ధర పెరుగుతుందని చెప్పాడు. దాంట్లో మనకి ఇది కూడా చెప్పాడు, హీనమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి కొంత పదార్థాన్ని కూడా అమ్ముకుంటా అని చెప్పారు. అమ్ముకోవడం అంటే మన దాదాపుగా 20 ఏళ్ళు జరుగుతుంది, కిడ్నీలు అమ్ముకోవడం, అవన్నీ అమ్ముకోవడం. అయితే దానికంటే వెళ్ళి సంతానం కొరకు కూడా అది అమ్ముకునే స్థాయికి వస్తుందని చెప్పారు. అది వీర్యం అమ్ముకోవడం, వీర్యాన్ని అమ్ముకునే పరిస్థితికి వస్తామని చెప్పారు. అంటే అంత స్థాయికి వెళ్తామని చెప్పేసి ఆయన దాంట్లో అంటే ఇలా అంటే జనసాంద్రత కొరకు, జనాభివృద్ధి కొరకు సొంత వస్తువుని అమ్ముకునే సంతానోత్పత్తి వస్తువులు అమ్ముకుంటారు, పదార్థాన్ని అమ్ముకుంటారని చెప్పబడింది. ఆయన చెప్పాడు అది 27 నుంచి ఉన్నతి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అఫ్కోర్స్ అది నిజమే కదా. ఇప్పుడు ఒకప్పుడు మనకి భాగ్యనగరంలో, ఈ భాగ్యనగరంలో 2 సంతాన సాఫల్య కేంద్రం 1998 ఐఎమ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. 1998లో 2 చోట్ల మీకు సంతాన సాఫల్య, ఒకటి రమా సంతాన సాఫల్య కేంద్రం అమీర్పేటలో ఉండేది, రెండోది శ్రీదేవి సంథింగ్ ఏదో పేరు తిరుచునలో ఉండేది. సంతాన సాఫల్య కేంద్రం 2 ఉండేది 98లో, ఇంకెక్కడ లేవు. ఇప్పుడు 2000కు పైన ఉన్నాయి సంతాన సాఫల్య కేంద్రాలు, వీధికి ఒకటి ఉంది. అవును, ఈవెంతో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈ లోపల నీలోఫర్ కూడా పెట్టారు లాస్ట్ ఇయర్లో. అందులో మరి వీర్యసేకరణ ఎవరిది అనుకుంటున్నారు? ఒకళ్ళదేం కాదు, అండాలు ఒకళ్ళవే కావు, అందరు తిరిగి పెడుతున్నారు అక్కడ. అంటే ఎవడికి ఎవడు పుడుతున్నాడు, డిఎన్ఏ ఎలా తెలుస్తుంది ఫ్యూచర్లో? ఇప్పుడు ఏమైనా మర్డర్ అయితే కాలిపోతే డీఎన్ఏ చేస్తున్నావు, రేపు డీఎన్ఏ చేస్తావు నువ్వు. ఇదే సంకరం అంటే. ఇలా సంకరం చెయ్యకూడదు, అందుకే సంకరం చేయకూడదు. ఎవరి దారి వాళ్ళది వెళ్ళాలి, ఎవరి మతాన్ని ఎవరికొని వాళ్ళు ఆచరించండి. వర్గము ఎవరి వర్గం వాళ్ళది ఉండాలి అంత తప్ప నువ్వు కులానికి ప్రోత్సహిస్తున్నావు అంటే అరే ఇప్పుడు నా తల్లి గొప్పని చెప్పిన నేను భయం ఎందుకు, నా వర్ణం నాకు గొప్పని చెప్పిన భయం ఎందుకు? అవునా, నేను బ్రాహ్మణ్ణి, అఫ్కోర్స్ బ్రాహ్మణి చెప్పుకుంటా, నా కూతురు బ్రాహ్మణు కాదని చెప్పుకుంటా, అబద్ధం చెప్పుకుంటా. నేను దాంట్లో ఉండడానికి నేను ఇష్టపడతాను. నేను బయటికి వెళ్ళినప్పుడు నేను భారతీయుడిని లేదా నేను హిందువుని అలా చెప్పుకుంటా నేను. ఇంత తప్ప నేను ఇంకొకళ్ళ మతం గురించి నేను హిందూ మతంలో భారతీయుడిగా ఉండి హిందూ మతంలో పుట్టిన అనే వర్గాల్లో నేను బ్రాహ్మణ్ చెప్పుకుంటానా? నువ్వెవరు? బ్రాహ్మణ్ణి. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సెల్ మై సెల్ఫ్ ఐఎమ్ బ్రాహ్మణ్. యు ఆర్ వెరీ పవర్ఫుల్ టు హ్యాపీ టు సే దట్ యు ఆర్ ఎస్సీ, యు ఆర్ ఎస్టీ, నాట్ ఏ ప్రాబ్లం. అన్టచబిలిటీ ఐ డోంట్ లైక్ అన్టచబిలిటీ. నేను నాకు ఇష్టం ఉండదు అన్టచబిలిటీ, వద్దు. బయట అందరం కలిసి ఉందాం. కానీ మనం క్రియేట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు క్రియేట్ చేస్తున్నారు, ఇంకా సోషలిస్ట్ క్రియేట్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ క్రియేట్ చేస్తున్నారు, ముస్లిమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ముస్లిం వర్గాల్లో 140 కులాలు ఉన్నాయమ్మా, 140 కులాలు ఉన్నాయి. అయ్యో బోర్డు కులాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళకి పడదు అసలు. దీంట్లో వీళ్ళకి పడదు. దూదే కులాలు అంటే వాళ్ళకి పడదు. దూదే కులాలు అంటే క్రిస్టియన్ నిజమైన మహమ్మదీయులు పడదు, మహమ్మదీయులకు ఉంటే సుల్తాన్లు పడదు, సుల్తాన్ ఉంటే పఠాన్ పడదు, పఠాన్ ఉంటే ఇంకోటి పడదు. వీళ్ళలో పోల వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి పడదు. మరి అందుకే వాళ్ళు ఏంటంటే వాడి పిల్లని వీడు వాడుకుంటే వీడి పిల్లని వాడు వాడుకో. నువ్వు సొంత చెల్లి ఉంది, చెల్లె తీసుకో. ఇప్పుడు పేపర్లలో వచ్చేసింది కదా, కూతురికి నేను గ్రేట్గా చెప్పుకుంటున్నాను, నా కూతురికి నేను కొడుకుని కన్నాను. ఏం చెప్పుకుంటున్నావు నువ్వు? ఏమనంటే నేను చెట్టు పెట్టానండి, పళ్ళు వచ్చాయి, నా చెట్టు పండు ఎంత వద్దా? ఒరే చెట్టు పండుకి నీ యొక్క కూతురు దగ్గర పడుకోవడానికి సంబంధం ఎట్లా ఉంటుందా చెప్పడానికి కూడా నీచ సంస్కారం అది. తల్లి కొడుకు కంటది, తల్లి కొడుకుతో సంపర్కం చేసి కొడుకును కంటది. ఇది సంకరం అంటారు దీన్ని, సంకరం అంటారు దీన్ని. 20 కనీసం వాళ్ళ ముఖం కూడా చూడదంటుంది ధర్మశాస్త్రం చెప్తుంది, ముఖం చూడదంటుంది. ఒక గోత్రం ఉన్న వాళ్ళ వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు భోజనం చేయకూడదు, ఇది ధర్మశాస్త్రం చెప్తోంది. వాళ్ళు అన్నా చెల్లెలు అవుతారా అంటే సంపర్కంలో కూడా మనము భిన్నమైనటువంటి వ్యక్తులను చూసుకోవాలి. కానీ ఇంత పాపాలు ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు జనరల్గా ప్రతి యుగంలోనూ దేవుడు అవతరిస్తాడు కదా, మరి ఈ యుగంలో ఎందుకు ఇన్ని ఇంత అంటే మీరు చెప్తున్నట్టు ఇన్ని పాపాలు దరిద్రాలు ఇన్ని జరుగుతున్నా దేవుడు ఎందుకు అవతరించలేదంటారు? ఎందుకు అవతరిస్తాడు? మా కలి ప్రభావం డ్యూటీ అప్పచెప్పాడు. ఇప్పుడు 5 ఏళ్ళు ఒక రాజకీయ నాయకుడు 5 ఏళ్ళు పరిపాలన చేయమని ఇచ్చాడు. 5 ఏళ్ళు పరిపాలన చేసేదాన్ని భరించాలి కదా. మనం ఎన్నుకున్నాం, ఎమ్మెల్యేని ఎంపీని ఎన్నుకున్నాం. 5 ఏళ్ళు వాడు చెడ్డోడు కానీ మంచోడు కానీ వాడు చేస్తున్న పనులు తలొంచాలిగా. ఎలా తలొంచి ఇప్పుడు మధ్యలో తీసేస్తున్నప్పుడు తీసేసావా? ఇప్పుడు మరి ఇదంతా కలి ప్రభావం అయితే మనుషులది తప్పేముంటుంది? అది అంటే అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల అలా చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా మనం ఒక వ్యక్తి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక వ్యక్తి మాట గురించి వచ్చి కూర్చున్నాం. ఆ వ్యక్తి ప్రారంభంలో ఒక మంచి మాటలు చెప్పి తర్వాత నువ్వు అందంగా ఉన్నావు, నీకు ఈ చీర బాగుంటుంది, ఈ డ్రెస్ బాగుంటుంది అని మెల్లమెల్ల చెప్తూ నువ్వు డ్రెస్ లేకుండా బాగుంటావు అంటే ఎలా ఉంటుంది మనకు అప్పుడు? అంటే ఒక రకమైనటువంటి జుగుప్సాగర మాటలు మాట్లాడేసరికి వాడిని కొట్టబుద్ధి అవుతుంది. అప్పటిదాకా పోలే మనకి అని చెప్పేసి ఇంకా సరే నీ బట్టలు ఇప్పితే కూడా బాగుంటావు అని చెప్పిన వాడిని కూడా విన్నా సరే దగ్గరికి వచ్చి ఒంటి మీద చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఈడ్చి ఒకటి బిగుతాం కదా.
అప్పటిదాకా ఉపేక్షిస్తాడు భగవంతుడు కూడా. చూద్దాం, పరీక్ష వీడికి 100 ఏళ్ళ జీవితం ఇచ్చిన వీడికి 70 ఏళ్ళకి మారపోతాడా, 80 ఏళ్ళకి మారకపోతాడా చూద్దాం ఆయన పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలు మనం పాస్ అవ్వాలి కదా. కనీసం ఎప్పుడన్నో కార్తీక మాసము, మాఘ మాసము, నీ నక్షత్ర బలం బాగున్నప్పుడు, జాతక బలం బాగున్నప్పుడు స్వామి అని ఒకసారి కనీసం మంచి పాహిమాం అనకపోతాడు. అప్పుడు నేను వస్తా కదా, నీకెందుకు, అప్పుడు మారుస్తా కదా, అది నా చేతిలో ఉన్న పని కదా. గురుగారు ఇప్పుడు కార్తీక మాసం అనేపాటికి జనరల్గా ఏంటంటే మొన్న కాశీ బుగ్గలో కొంతమంది అంటే తొక్కిసలాటలో దైవ దర్శనానికి వెళ్తే తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు, 9 మంది అలా చనిపోయారు, కొంతమంది తీవ్ర గాయాలు అయ్యాయి. కానీ కార్తీక మాసంలోనే కదా పుణ్యకార్యానికి వెళ్ళే కదా, అట్లా మరి దేవుడు వాళ్ళనైనా కాపాడాలి కదా, ఎందుకు అలా జరిగింది? ఎందుకు కాపాడలేదు అంటే ఇప్పుడు ఒక టీచర్ క్లాస్లో పాఠం చెప్తోంది. ఇప్పుడు సంథింగ్ ఒక మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్తోంది. 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 40 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళారు. అందరు కూడా నోట్స్ తీసుకొచ్చారు, రోజు బాగా చదువుకునే వాళ్ళు బ్రహ్మాండంగా అటెంప్ట్ చేశారు. 40 మంది పరీక్ష రాశారు. దాంట్లో 15 మంది పాస్ అయ్యారు, 10 మంది టాప్లో ఉన్నారు, ఇంకో 15 మంది ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు? మీరు చెప్పండి. మీ ప్రశ్న సమాధానం చెప్పేటప్పుడు మీరు నాకు ప్రశ్న సమాధానం చెప్పాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే చదువుకున్నట్టు నటించారు వాళ్ళు. కొంతమంది నటించినా సరే ప్రజెంట్ చేయలేకపోయారు, కొంతమంది ప్రజెంట్ చేసినా సరైనటువంటి తీరుగా ప్రజెంట్ చేయలేకపోయారు. దానివల్ల 15 మంది ఫెయిల్ అయ్యారు. అంటే ఇక్కడ తప్పెవరిది? టీచర్దా? కాదు, చదవని వారిది, నాటకం ఆడిన వాళ్ళది, నటించిన వాళ్ళది, సరిగ్గా సగం విజ్ఞానంతో ఉన్న వాళ్ళది. ఇక్కడ కూడా అంతే. మనం భగవంతుడు నీకు వరాన్ని ఇచ్చాడు, డిసిప్లిన్ అంటే అదే పశువులకి ఇవ్వలేగా. పశువులు గొర్రెలన్నీ కూడా ఒకదాని మీద పడి ఆర్చుకుంటూ తిండి తినడానికి పరిగెడుతుంటాయి, వాటి పేరు పశువులు. వాడికి బుద్ధి జ్ఞానం లేదు. మరి నీకేమి ఇచ్చాడు? బుద్ధి జ్ఞానం ఇచ్చాడుగా. బారికేడ్స్ అని, లైన్ అని, మంచి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి, ఆయన నిదానంగా రండి, జాగ్రత్తగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ప్రసన్నంగా ఉండండి అని చెప్తున్నా వినకుండా ఒకరికి తోసుకున్నాడు. ఎందుకు అంటే పశువుగా మారినవుగాను. ఆ క్షణంలో నీ బుద్ధి ఏమిటి? వికారం ఏర్పడింది నీకు, నీ పాపకర్మ పండింది అంతే. అది దేవుడిచ్చిందే. నువ్వు ఈ టైంలో పోతావరా, రైట్, నీకు టైం అయిపోయింది, పాశం వేసాడు, పోయావు అంతవరకు. దానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గుడి దగ్గర పోతాడా, గుడి దగ్గర కాపాడా అని సూడో నాస్తికుల మీద పడి ఏడవడం కోసం మీరు గుళ్ళనే కాపాడలేకపోయాడు, కాపాడతాడంటే ఎంత కాపాడు? ఎందుకు కాపాడతాడు ఆయన? నీకు రూల్ ఇచ్చాడు కదా, నీకు బుద్ధి ఇచ్చాడు కదా. మరి మక్కా వెళ్తున్న వాళ్ళ బస్సులు తగలబడ్డాయి, మక్కాలో జరిగింది. తర్వాత నీకు పోపు సభలలో మంటలు అంటుకున్నాయి, తర్వాత మీకు చర్చిలలో మంటలు అంటుకున్నాయి, చర్చిలలో కూడా చనిపోయారు. నువ్వు కాపాడుతాని చెప్పేసి నువ్వేదో నీకు అమృతం నీళ్ళు చల్లుతాను చల్లిన తర్వాత వాడు నీళ్ళలో ముందు చచ్చిపోయాడు వాడు. మరి వీళ్ళు దేవుడు కాపాడలేదా? అప్పుడు మీ దేవుడు కాపాడలేదు, మీ జీసస్ కాపాడలేదు, నీ మహమ్మద్ ప్రవక్త ఎందుకు బయట రాలేదు, నీ జైనుడు కాపాడలేదు, నీ గోవింద్ సింగ్ ఎందుకు రాలేదు? అంటే అడిగే వాళ్ళని చెప్పేసి సూడో నాస్తికులు మన మీద పడేస్తారు తప్ప, నేను ప్రశ్నించడం మొదలు పెడితే నువ్వు సమాధానం కాదు, కనీసం మాట్లాడే అర్హతోడు కోల్పోతావు ఇతర మతాల వాళ్ళు. కానీ అందుకే నా మతం ఎప్పుడు కూడా, నా ధర్మం ఎప్పుడు కూడా ఒక మతాన్ని గురించి మాట్లాడదు. సరే వాడు అన్నాడు కదా పోనీ. అదే గుడి కాశీబుగ్గలో మళ్ళీ గుడికి వెంకటస్వామి సన్నిధిలోనే రేపు వచ్చే మళ్ళీ మాఘమాసంలో మనకి జనవరిలో సరికి అక్కడ మళ్ళీ తిరుపావి మళ్ళీ జనాలు నాది హిందూ ధర్మాలు అక్కడ వెళుతూనే ఉంటారు గ్యారెంటీగా. ఇంతెందుకమ్మా, మనకి ఒక సమయంలో పుష్కరాలప్పుడు కాశీలోనే రైల్వే స్టేషన్ బ్రిడ్జిలో అప్పుడు మనకి అయినప్పుడు ఎంతోమంది చనిపోయారు. మళ్ళీ మన పుష్కరాలు వచ్చినప్పుడు, మన యమున పుష్కరాలు వచ్చినప్పుడు 56 కోట్ల మంది అఫీషియల్ లెక్క అది దర్శనం చేసుకోరు. అంతకు 3 ఏళ్ల క్రితమే తొక్కిసాడు జరిగి దాదాపుగా 200 చనిపోతే ఇక్కడ యమునా తీరంలో కూడా అంటుకొని 2-3 చనిపోయారు. అక్కడ కూడా ఎవరు చనిపోలే. అయినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆయన ఆగిందా? నా యమున తీరంలో ఆగిందా? మరి అక్కడ దేవుడు ఎందుకు కాపాడవలేదు? నీ అక్కడ మూడింది. నువ్వు పద్ధతి పాటించకపోతే ఇతడు దేవుడు అన్నము, కూర, పప్పు, మాంసము అశుద్ధం కూడా పెట్టాడు, అన్నీ పెట్టాడు. నేను ఇవన్నీ పక్కన పెట్టి అశుద్ధమే నాకు బాగా తింటా అంటే వద్దురా, అది వాసన వస్తుంది, అది మంచిది కాదు, అది అసభ్యంగా ఉంటుంది అంటే లేదన్న రొట్టె అంచుకొని తింటున్నాను, అది నీ కర్మ. భగవంతుడు 4 చాయిస్ ఇచ్చాడు నీకు, యూ చూస్ యువర్ చాయిస్. ఆయన 4 పెట్టాడు నీకు, నువ్వు అదే చూస్ చేసుకున్నావు. నువ్వు నిదానంగా వెళ్ళమని చెప్పాడు, భక్తితో ఉండమని చెప్పాడు, నిదానం అని చెప్పాడు, ప్రశాంతంగా ఉండమని చెప్పాడు, ప్రసన్నం అని చెప్పాడు. లేదంటే పరిగెట్టు. ఓకే, ప్రస్తుతం ఈ గ్రహాల బట్టి కూడా ఏమైనా తెలుస్తుందా గురుగారు? అంటే ఏంటంటే ఈ గ్రహాల మార్పు అనేది కొన్నేళ్ళు పాటుగానే అట్లా ఉండొచ్చు కదా, వాటి బట్టి కూడా ఏమన్నా అంటే కాలమానం ఏమన్నా తెలుస్తుంది? కాలజ్ఞానం రాసింది వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పుకున్నాం. అవును గురు. అలాగే మనకి వంగా బాబా ఆవిడ చెప్పిన విషయాన్ని కూడా ఈ జ్యోతితోనే, అంటే ఈ యొక్క కాలగమనంతోనే కాల మార్పుల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా. కాబట్టి కాల మార్పులను చూస్తున్నాం. చలికాలం, వేసవికాలం, వర్షాకాలం 3 కాలం మారుతున్నాయో అలాగే ఈ భూమి తంతా తిరుగుతూ
సూర్యుడి చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలామంది సౌరమానం చంద్రమానం అంటారు. చాంద్రమానం అంటే నక్షత్రంతో లెక్క కట్టేది, సూర్యమానం అంటే సూర్యోదయం లెక్క పెట్టేది. ఇప్పుడు చాంద్రమానం ఏమవుతుంది మనకి 23 నిమిషాలు 42 సెకండ్ 23 గంటల 56 నిమిషాల 39 సెకండ్లు వస్తుంది లెక్క. అది ఒక్కోసారి మారిపోతుంది, ఒకసారి ఎక్కువ తక్కువ అవుతుంది. అరే సూర్యోదయం కనబడుతుందిగా, 6:25 సూర్యోదయం అయింది. ఎస్, సూర్యోదయం మళ్ళీ 6:20కి అయింది. సరే ఓకే, అంటే కరెక్ట్ టైం తెలిసిపోయింది, సూర్యుడు కనబడుతున్నాడుగా. ఈ నక్షత్రం మనకు కనబడదు, నక్షత్రం అంటే దూరం ఇంకా మనకి. కాబట్టి చాంద్రమానం కొద్దిగా లెక్కల్లో తేడా వస్తుంది కాబట్టి సౌరమానాన్ని సూర్య సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు మీరు. ఈ జ్యోతిష ప్రకారంగా జరిగేటువంటి గ్రహాల మార్పుల వలనే అనేక రకమైన ఉత్పాతాలు, అలాగే అనేక రకమైన ప్రమాదాలు, మనసులో ఉన్నటువంటి భేదాలు, ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేటువంటి అనేక విపరీతాలు, మంచి శుభం అశుభం అంతా కూడా గ్రహగతుల యొక్క మార్పుల వల్లనే సాధ్యమవుతుంది. ఆ గ్రహగతులు మారడం వల్లనే మనకి అనేక రకమైన ప్రమాదాలు కానీ మంచి కానీ జరిగే అవకాశం ఉంటుంది. దానినే జ్యోతిష అంశం చెప్తుంది. జ్యోతి అంటే వెలుగు అని అర్థం, వెలుగును బట్టి చెప్పగలిగేది అని అర్థం. పూర్వకాలంలో బాగా గుర్తుపెట్టుకోండి, సూర్యోదయం అయ్యేగాని అంటే ఒక 1000 ఏళ్ల క్రితం, అంటే సింధు నాగరికత సమయంలో అనుకుందాం. సింధు నాగరికత సమయంలో 1000 ఏళ్ల క్రితము జనాలు ఎలా ఉండంటే అందరూ అడవిలో పడుకునేవాళ్ళు, నగ్నంగా ఉండేవాళ్ళు, అడవిలో పడుకునేవాళ్ళు. వాళ్ళకి ఆశ్చర్యం ఉండేది కాదు, ఆ శరీరం అంతే అలవాటు పడిపోయింది. కొంతకాలం తర్వాత మనిషి పడుకున్నప్పుడు చీకటి అయిపోయింది, అమావాస్య. మరి ఏంద్ర మొత్తం చీకటి, నిన్నదాకా బాగుంది చీకటి అయిపోయింది అని చెప్పేసి ఫస్ట్లో వాడు డేలో బాగా వెళ్తుండేది, బాగుండేవాడు. చీకటి అయిపోగానే సంథింగ్ ఏదో రాక్షసు వస్తుందని చెప్పేసి వాడిని మానసికమైనటువంటి పరిపక్వత వాడు అడవిలో ఎక్కడ దాచుకునేవాడు, పోయి చీకటి అయితే ఏదో వస్తుందని చెప్పేసి. అలా వాడు పరిచయం చీకటి అనేటువంటి భావనలో వాడున్నాడు, చీకటితోనే వాడు బతికాడు. ఈ నక్షత్రాల సమూహం అది. ఈ నక్షత్రాన్ని కనిపెట్టినప్పుడు ఒక వ్యక్తి తన జీవన ప్రమాణ క్రమంలో పడుకున్నప్పుడు ఈ నక్షత్రం ఇక్కడికి వచ్చినప్పుడే వర్షం పడుతుంది, ఈ నక్షత్రం వచ్చినప్పుడే ఇది జరుగుతుంది, సంథింగ్ ఏదో ఉంది. ఈ నక్షత్రం ఎలా ఉంది, హస్త ఆకారం ఉంది, ఇది హస్త ఆకారం ఉంది, రైట్, ఇది వచ్చినప్పుడు మనకి నీళ్లు బాగా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉందాం మనం. స్వాతి నక్షత్రానికి ఈ టైంలో మనకి కొన్ని పంటలు బాగా పడుతున్నాయి, ఈ విత్తనాలు బాగా పడుతున్నాయి, ఈ స్వాతిలో బాగుంది, వాడు పేరు పెట్టుకున్నాడు. మనం పేరు పెట్టుకున్నాం, స్వాతి ఆకారంలో ఉంది అంటే ముత్యం ఆకారంలో ఉంది. ఇలాగ విశాఖ, అనురాధ, ఇలా వాడు 27 నక్షత్రాలను కనిపెట్టుకున్నాడు. 27 నక్షత్రాలను కనిపెట్టుకొని ఈ రకమైనటువంటి నక్షత్రాల ప్రకారంగా జరుగుతున్నటువంటి మార్పు, చంద్రుడి మార్పు, రవి మార్పు, ఈ మార్పులు ఇవి జరుగుతున్నాయి. అంటే ప్రపంచంలో మన జనజీవ స్రవంతులు ఈ మార్పులు వస్తున్నాయి కాబట్టి దీనికి అనుగుణంగా మనం పంట వేసుకుందాం. అక్కడ స్టార్ట్ అయింది వాని యొక్క నాగరికత. నక్షత్ర గమనాన్ని బట్టి, చంద్ర సూర్యుల గమనాన్ని బట్టి మన నాగరికత అభివృద్ధి పొందింది. ఇదే మనకి ఉన్నటువంటి విషయంలో జ్యోతిష్యం అంటేది. అంటే వెలుగును చూసి దాన్ని విశదీకరించుకొని జరగబోయే విషయాన్ని బట్టి ఏమనుకున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు బట్టి చంద్రుడు కనుక ఇటు వస్తే తప్పకుండా వర్షం పడుతుంది, అంటే సంవత్సరానికి వస్తుంది. వాడు లెక్క పెట్టుకున్నాడు, ఎప్పుడు వస్తుందని చెప్పేసి వాడి లెక్కలు వాడు పెట్టుకున్నాడు. వాడి సంవత్సరం వచ్చి ఈ సంవత్సరం వచ్చింది, ఇక్కడ ఈ ఋతువు ఉంది, వాడి పేరు పెట్టుకొని వాడి యొక్క గుర్తు కోసం వాడి పేరు పెట్టుకొని నక్షత్రాల పేరు, గ్రహాల పేరు పెట్టుకొని ఈ టైంలో ఇది జరుగుతుంది కాబట్టి వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, చీకటి అవుతుంది అని జ్యోతి ద్వారా తెలుసుకున్న విషయాలు జ్యోతిష్యం. దీని భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా చెప్పాడు. దాన్ని మనిషికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే ప్రాథమికంగా మనిషికే లేదు, కేవలం భచక్రానికే ఉండేది, భచక్ర లెక్కలకే ఉండేది. దాని మీద మనిషి పరిమాణ క్రమంలో దాన్ని మనం దీనికి మనిషికి అన్వయించుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి అప్పుడు మనకి సిద్ధాంత, హోర, ఫలిత శాస్త్రం 3 శాస్త్రాలు వచ్చాయి. సిద్ధాంతం అంటే లెక్కలు, హోరా అంటే మీరు ఉన్నటువంటి హవర్ నథింగ్ బట్ లెక్కలే. హవర్ అంటే హోరా, గంట అని అర్థం. అది 60 ఘడియలు. ఈ 60 ఘడియల్ని విభజించుకోవడమే లెక్క గమనం. అలాగే ఫలిత శాస్త్రం, జ్యోతిష్య ఫలశాస్త్రం అనేది ఈ రాహు అనేవాడు ఎక్కడ ఉంటాడు, సూర్యుడు ఎక్కడ ఉంటాడు, ఈ గ్రహాల గమనాన్ని బట్టి, దృష్టిని బట్టి ఇది బాగా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యొక్క స్టూడియోలో కూర్చున్నాం, 2 లైట్లు ఎందుకు మనకి, ఒక లైట్ సరిపోద్దిగా. అంటే నా ప్రతిబింబం పర్ఫెక్ట్గా ఆ చూసే వ్యక్తులు కనవు కాబట్టి ఆ వెలుతురు మనకు కావాలి. మరి మీ మీద ఎందుకు, నా మీద ఉన్నప్పుడు అవసరం లేదుగా, ఇది కావాలి. చుట్టూన్నటువంటి ఆహ్లాద వాతావరణం ఎందుకు అంటే అవతల వ్యక్తులకి ఆహ్లాదంగా కనిపించాలి. ఆఫ్టర్ మనం మాట్లాడుకునే గంట సేపటికి 2 లైట్లు పెట్టి 3 లైట్లు పెట్టి 30 వెలుతులు పెడితే మన జీవన ప్రమాణ క్రమంలో రవిచంద్రుల యొక్క గ్రహ కాంతి ప్రభావం ఎంత ఉంటుంది, ఇతర 5 గ్రహాల ప్రభావం ఎంత ఉంటుంది. రాహుకేతులు ఛాయాగ్రహాలు, అవి ప్రత్యక్షం కనబడవి. మరి ఇవన్నీ గ్రహాల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది. దీనిని బట్టి చెప్పేది ఒక గ్రహం యొక్క ప్రభావం మనిషి మీద తప్పకుండా ఉంటుంది. మరి అదే కుజుడు నీ మీద వేరే రకంగా ఉంటాడు, నా మీద వేరే రకంగా ఉంటాడు. ఎందుకు అనే ప్రశ్న వేస్తారు. అబ్బా అందరికీ ఒకటి అయితే సరే ఓకే అయ్యా, కిరణ్ సినిమా చెప్పింది అంతా శుద్ధపూసలా బాగుంది, సుప్పిని సుందరాంగి చెప్తున్నారు కదా బాగుంది, రైట్ ఓకే. మరి నీ ముందున్నటువంటి అమ్మాయికి ఏమో కుజుడు మంచోడు కాదు, కిరణ్ సినిమాకి మంచోడు ఎందుకు అయినాడు, రైట్ ఓకే. దాని కూడా సమానం చెప్పి రెడీగా ఉన్నాం మేము కూడా. ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి వెలుతురులో ఈ అమ్మాయికి ఉన్నటువంటి మానసిక వ్యవస్థకి, ఆమె ఉన్నటువంటి చర్మ వ్యవస్థకి, ఆమెకున్నటువంటి లోపలటువంటి అవయవ వ్యవస్థకి ఎరుపు రంగు ఆవిడకి పడదు. ఎందుకు పడదు అంటే సపోజ్ మీరు కంటి దగ్గరికి వెళ్ళండి,
వెళ్తే శుక్ల పరీక్ష ఇస్తాడు, శుక్లాల పరీక్ష ఇస్తాడు ఆయన. చెప్పి ఆయన డిఫరెంట్ అద్దాలు ఎందుకు ఇస్తున్నాడు? కనుపాప ఒకటేగా, ఎందుకు ఇస్తున్నాడు? దృష్టిలోపం. ఎందుకు వస్తుంది అది? కన్ను ఒకటే కదయ్యా, కనుపాప ఒకటే, కనుగుడ్డ ఒకటే, కన్నులో ఉన్నటువంటి వెలుతురు ఒకటే కదా. ఆవిడకేమో -4 అంటాడు, ఈమెకి 70 అంటాడు, 1.2 అంటాడు, ఇవిడికి ఇంకోట అంటాడు. ఎందుకు అద్దాలు వేలిస్తున్నాడు? శరీరం యొక్క స్వీకరించే స్థితి, చూడగలిగే స్థితికి తగ్గట్టుగా ఒకటిస్తున్నాడు. మనిషికి అందరికీ అంతే. ఆ కాంతి ప్రభావం ఆవిడకి నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అదే కాంతి ప్రభావం కిరణ శర్మకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. సోరియాసిస్ అనేటువంటి వ్యాధి ఉంది. ఎన్నో తిరిగి చెప్పండి వాళ్ళని, సోరియాసిస్ వ్యాధి ఉన్న వాళ్ళని ఎండలోకి రమ్మని చెప్పండి, రాకూడదు. వాళ్ళు చర్మం మొత్తం పాగిలిపోతుంది, వాళ్ళకి ఎగిరిపోతుంది. మరి నాలాంటి వాళ్ళు రమ్మని చెప్పండి, హాయిగా రావాలి తప్పకుండా. అదే సూర్యకాంతి నాకు మంచిది, అదే సూర్యకాంతి వాళ్ళ చెడ్డది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ గురుగారు చివరిగా. సో ఇప్పుడు జ్యోతిష శాస్త్రం వచ్చేసి మన హిందూ ధర్మానికి ఓకే వీళ్ళు మటుకు పాటిస్తారు, మరి ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి వాళ్ళకి లేదు కదా, మరి పరిహారాలు కానీ ఇవి కానీ ఏదైనా గ్రహణం కానీ వాళ్ళ ఎలాగా చూస్తారంటారు? మీకు అదే అంటున్నా, వాళ్ళ గురించి మీరు తెలుసుకోకపోవడం, వాళ్ళ గురించి వాళ్ళ మతాల గురించి తెలుసుకోకపోవడం వల్ల మీకు ఉన్నటువంటి ఒక నెగిటివ్. అసలు లాల్ కితాబ్ అనే పుస్తకం మ్లేచ్చులది, వాళ్ళదే పుస్తకం. ఫస్ట్ జ్యోతిష్యాన్ని ఫస్ట్ గా మన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా ఫాలో అయింది వాళ్ళే. ముస్లిమ్సే ఫాలో అవుతారు ఖచ్చితంగా, తప్పకుండా ఫాలో అవుతారు, తప్పకుండా ఫాలో అవుతారు. వాళ్ళ పూజలు, వాళ్ళ గ్రహాలు, వాళ్ళ గమనము వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళకి తాయెత్తులు ఉన్నాయి, వాళ్ళకి పూజలు ఉన్నాయి, వాళ్ళకి టైప్ పూజలు ఉన్నాయి, వాళ్ళకి ధూపం వేసుకోవడం ఉంది, వాళ్ళ పూజలు వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు అందుకంటున్నా సనాతన ధర్మాన్ని పాటించి వీళ్ళందరూ పూజ విధానం వేరు వాళ్ళు, అంతే తప్ప వాళ్ళ ప్రార్థనలు వేరు, పూజ విధానం వేరు తప్ప అందరికీ అన్నీ ఉన్నాయి. క్రిస్టియన్కి వాళ్ళు ఏమని చెప్తున్నారు? క్యాండిల్ పెట్టుకుని వాళ్ళు చేసే ప్రేయర్ ఏంటి అనుకుంటున్నారు? ఆ తర్వాత నీళ్ళని తీసుకొచ్చి ప్రేయర్ ఏంటి అనుకుంటున్నారు? స్వస్తికి అది మనకి క్రాస్ ఎందుకు పెడతారు అనుకుంటున్నారు? వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళినప్పుడు పూజ ఎందుకు చేయరు వాళ్ళకి? దేవుడా ఈ గది అంతా కూడా నీదే అనుకో, ఈ గది నిండా నువ్వే ఉన్నావు అనుకో, ఈ గది నీ కోసమే కట్టా నేను, ఈ గదిలో నువ్వు ముందురా, తర్వాత నేను వస్తాను, నన్ను కాపాడు తండ్రి అని వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు? అంటే పంచభూతాలని పూజిస్తున్నారు వాళ్ళు కూడా, వాడొక విధానంగా పూజిస్తాడు, వీడు పూజిస్తాడు. వాళ్ళకి ఉన్నాయి, వీళ్ళకి ఉన్నాయి, లేవని మనం అనుకుంటున్నాం అంతే. వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ జ్యోతిష్యాన్ని ఫాలో అవుతారు, తప్పకుండా ఫాలో అవుతారు, గ్యారంటీగా దాన్ని అనుభవిస్తారు, ఆనందంగా ఉంటారు వాళ్ళు కూడా. ఎన్నో తెలియని విషయాల్ని మాకు తెలియజేశారు గురుగారు. మరిన్ని ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.